ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా. మనం ఇవాళ ఏం చేద్దామంటే ఎక్స్రే డైఫ్రాక్షన్ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్ చూద్దాం. వీలైతే అందులో కొన్ని టాపిక్స్ కూడా కవర్ చేద్దాం. మీరు స్లైడ్లో చూసినట్టుగా ఈ చాప్టర్ పేరు ఏంటంటే ఎక్స్రే డైఫ్రాక్షన్. దీన్ని ఎక్స్ కిరణ్ వివర్తనం అంటారు. తెలుసుగా డైఫ్రాక్షన్ అంటే తెలుగులో వివర్తనం. ఓకేనా, దీనికి ఇంకో పేరు ఉంది. యాక్చువల్గా మీకు సిలబస్లో కరికులంలో ఎక్స్రే డైఫ్రాక్షన్ అని నోమెన్క్లేచర్ ఇచ్చారు, కానీ ఎక్స్రే డైఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అని కూడా అంటారు. ఓకేనా, కాబట్టి డైఫ్రాక్షన్ అనే పదం మీకు కొత్త ఏం కాదు, మీ అందరికి తెలుసు. తెలుగులో వివర్తనం అంటారు కదా. మొన్న కూడా మనం అనుకున్నాం యాక్చువల్గా మ్యాటర్ వేవ్స్ అని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయడానికి డేవిసన్ అండ్ గెర్మర్ ఏం చేశారు చెప్పండి ఒకసారి. ఎలక్ట్రాన్స్ ని ఓకే, అదంతా కరెక్టే. అంటే వాళ్ళ ఎక్స్పెరిమెంట్ యొక్క ఎయిమ్ ఏంటి? ఎలక్ట్రాన్స్ కి వేవ్ నేచర్ ఉందని ప్రూవ్ చేయాలి, అంతే కదా. మరి ఎలక్ట్రాన్స్ వేవ్స్ అని వాళ్ళు ఎలా ప్రూవ్ చేశారు? సింపుల్, చెప్పండి. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, రోబో సినిమా రజనీకాంత్, అంతే కదా. రజనీకాంత్ తన ఒక మనిషి రోబో కాదు అని నిరూపించుకోవాలంటే మనిషికి ఉండే కొన్ని యునిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, బ్లీడ్ అవడం, బ్రీతింగ్, ఇలాంటి రోబోస్ ఉండవు. కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి వేవ్స్ అని ఎలా చూపించారు ఆయన? వేవ్స్ కున్న యునిక్ ప్రాపర్టీస్ ఏంటి? ఎగ్జాంపుల్స్ ఏంటి చెప్పండి. వేవ్స్ కి మాత్రమే ఉండే కొన్ని ధర్మాలు ఏంటి? డైఫ్రాక్షన్, ఇంటర్ఫిరెన్స్, పోలరైజేషన్ సార్. ఓకే, వ్యతికరణం, వివర్తనం, ద్రవణం, ఇవన్నీ కూడా తరంగాల యొక్క ధర్మాలు. వాటిని కణాలు ఎగ్జిబిట్ చేయలేవు, ఇంపాసిబుల్. ఓకేనా, కాబట్టి ఎలక్ట్రాన్స్ ని మనం వేవ్ అని ప్రూవ్ చేయాలి అంటే ఎలక్ట్రాన్స్ తో కనుక డైఫ్రాక్షన్ ప్రాక్టికల్ చేస్తే, అంటే ఎలక్ట్రాన్స్ డైఫ్రాక్ట్ అవుతాయి అని ప్రూవ్ చేయగలిగితే ఎలక్ట్రాన్స్ కి ఏ నేచర్ ఉన్నట్టు, వేవ్ నేచర్ ఉన్నట్టు ప్రూవ్ అయినట్టు. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఆ డైఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ మనం ఒక స్లైట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూద్దాం. ఓకేనా, ఎక్స్రే డైఫ్రాక్షన్. ఓకేనా, ఎక్స్రేస్ అంటే తెలుసుగా మీకు, అవి కూడా ఏంటి? సింపుల్ గా లైటే. ఎక్స్రేస్ అన్నా కూడా లైటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అవి. కాబట్టి అసలు ఎక్స్రే డైఫ్రాక్షన్ లో మనం మెయిన్ కంటెంట్కి వెళ్లే ముందు అసలు డైఫ్రాక్షన్ అంటే ఏంటో కొంచెం బేసిక్ చూద్దాం ఒకసారి. డైఫ్రాక్షన్ అర్థమైన తర్వాత ఎక్స్రే అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత అప్పుడు ఎక్స్రే డైఫ్రాక్షన్ అనే చాప్టర్ యొక్క అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా, ఈ స్లైడ్ లో మీకు ముగ్గురు సైంటిస్టులు కనిపిస్తున్నారు, చూసారు కదా. లెఫ్ట్ సైడ్ మ్యాక్స్ వాన్ లవే అనే సైంటిస్ట్ కనిపిస్తున్నాడు. అలాగే రైట్ సైడ్ ఇద్దరు సైంటిస్టులు జాయిన్ అయి ఉన్నారు కదా, కలిపి చూపిస్తున్నారు. వాళ్ళిద్దరు పేర్లు ఏంటంటే, ఒక ఆయన పేరు విలియం బ్రాగ్, ఇంకో ఆయన పేరు లారెన్స్ బ్రాగ్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీకు బ్రాగ్ నేమో నేర్చుకుంటారు, ఆల్రెడీ చెప్పుకుంటాను నేను. 2D sin θ is equal to n లాండ్ అని ఎక్స్రే డైఫ్రాక్షన్ లో చాలా ఇంపార్టెంట్ లా అది. ఓకేనా, డైఫ్రాక్షన్ కి ఒక కండిషన్ లాంటిది. ఓకేనా, ఆ బ్రాగ్ లాని డెరైవ్ చేసింది వీళ్ళే. ఓకేనా, ఇందులో విలియం బ్రాగ్, ఇప్పుడు ఆ రెండో ఫోటోలో మీకు వాళ్ళిద్దరికి ఏమైనా పోలికలు కనిపిస్తున్నాయేమో చూడండి ఒకసారి. అంటే లవే అనే శాస్త్రవేత్త లెఫ్ట్ సైడ్ ఉన్నారు, ఆయన అఫ్ కోర్స్ ఆయన అలా ఉంచండి. రైట్ సైడ్ రెండు ఇమేజెస్ అటాచ్ అయ్యి కనిపిస్తున్నాయి కదా, విలియం అండ్ లారెన్స్ బ్రాగ్ అని ఒక రెండు ఫొటోస్ కనిపిస్తున్నాయి మీకు. వాళ్ళిద్దరికి ఏమైనా పోలికలు కనిపిస్తున్నాయా మీకు? లేవని అనకూడదండి, ఫీల్ అవుతారు వాళ్ళు. వాళ్ళు ఎవరంటే, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆయన ఏమో ఫాదరు, వాళ్ళ అబ్బాయి పక్కనున్న సైంటిస్ట్ అనమాట. అంటే వాళ్ళు బ్రాగ్స్ అంటారు, వాళ్ళని బ్రాగ్స్. ఒక ఆయనేమో విలియం బ్రాగ్, ఫాదర్ పేరు విలియం బ్రాగ్, పెద్దగా కనిపిస్తున్నారు కదా, కొంచెం వయసు ఎక్కువగా. రెండో ఆయన పేరు ఏంటంటే లారెన్స్ బ్రాగ్. వీళ్ళిద్దరూ కలిసి ఈ ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ ని చేశారు. ఇద్దరికి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. ఈ అఫ్ కోర్స్ లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కున్న లవే అనే శాస్త్రవేత్త యాక్చువల్గా ఎక్స్రే డైఫ్రాక్షన్ కి ఆర్జులండి. ఆయన చేసిన రిసెర్చ్ తోనే మనకి ఎక్స్రే డైఫ్రాక్షన్ అనేది రాను రాను ఇలా డెవలప్ అయింది. అంటే సూపర్ కండక్టివిటీని క్యామర్లింగ్ వానెస్ ఎలాగైతే డిస్కవర్ చేశారో, ఈ సోకాల్ ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ కి స్టార్ట్ చేసింది, అంటే దానికి ఊపిరి ఊదింది ఎవరంటే ఈ లవే అనే శాస్త్రవేత్త. కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా ఈ సోకాల్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీలో లెజెండ్స్ అనమాట. వీళ్ళ ముగ్గురు చాలా చాలా కీ రోల్ ప్లే చేశారు. అందుకే ఫస్ట్ స్లైడ్ లో నేను వీళ్ళ ముగ్గురు ఫొటోస్ పెట్టాను. ఓకేనా, మనం అబ్జర్వ్ చేయండి. మనం డైఫ్రాక్షన్ అంటే అఫ్ కోర్స్ టెక్స్ట్ బుక్స్ నిర్వచనాలు చాలా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, ఏంటంటే మనం ఎప్పుడు ఫిజిక్స్ చదివినా సరే, ఫిజిక్స్ లో ఏదైనా, ఫిజిక్స్ అంటే ఏంటి చెప్పండి అసలు. బేసిక్ గా అది లాటిన్ వర్డ్ కదా, ఫ్యూజిస్ అనే వర్డ్ నుంచి వచ్చింది. ఫ్యూజిస్ అంటే అర్థం ఏంటి? ఫిజికల్ ఎంటిటీ కాదు, ఫ్యూజిస్ అంటే ఫిజిక్స్ అనే వర్డ్ ఫ్యూజిస్ నుంచి వచ్చింది, PHUSIS. ఓకేనా,
క్యూజిస్ అంటే లాటిన్ లో అర్థం టు నో అబౌట్ నేచర్, ప్రకృతిని చూసి అధ్యయనం, అంటే ప్రకృతిని అధ్యయనం చేయడం అని అర్థం ఫిజిక్స్ అంటే. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే, నేను ఇది ఆన్ ఎయిరే చెప్తున్నాను, చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫిజిక్స్ అంటే ఒక రకమైన డెఫినేషన్లు, ఏదో కొన్ని రకాల సెంటెన్స్లు, ఏదో మంత్రోచ్చారం లాగా కొన్ని వర్డ్స్ చదువుతారు. అది కాదు ఫిజిక్స్ అంటే. ఫిజిక్స్ అంటే మీరు ఎక్కడ చూడాలి దాన్ని? టెక్స్ట్ బుక్స్ లో చూడకూడదు. టెక్స్ట్ బుక్స్ చూసి నేర్చుకుని దాన్ని ఎక్కడ అప్లై చేయాలి? నేచర్కి అప్లై చేయాలి. ఓకేనా? ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ చూడటం, ఎగ్జామ్ పేపర్లో ఫిజిక్స్ చూడటం కాదు మీరు చేయాల్సింది. ఎగ్జామ్ పేపర్లోనే కాదు, నేచర్లో కూడా ఫిజిక్స్ని చూడగలిగినప్పుడే దాన్ని మీరు మాస్టర్ చేయగలుగుతారు. అది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. కాబట్టి మీరు డైఫ్రాక్షన్ అంటే ఎమ్మటే మీరు డైఫ్రాక్షన్ అంటే ఏంటని నేను మిమ్మల్ని అడిగాను అనుకో, గూగుల్ చేస్తారు. డైఫ్రాక్షన్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ వెన్ ఇట్ ట్రావెల్స్ త్రూ ఏ స్లిట్ అని చెప్తారు. అంటే ఏంటి? ఒక డెఫినేషన్ వెతికి పట్టుకుంటారు డైఫ్రాక్షన్ అంటే ఏంటో. అది కాదు, అలా చదివితే మీకు ఎప్పటికీ ఫిజిక్స్ రాదు. అందుకే మీకు చూడండి, నేను మీకు పీపీటీస్ తయారు చేసినప్పుడు కూడా అందులో నేను ఎక్కువ టెక్స్ట్ పెట్టను, అన్ని ఇమేజెస్ పెడతాను. మనం చదవాల్సింది వర్డ్స్ కాదండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ డెఫినేషన్స్, ఇట్ ఈస్ అబౌట్ ది కాన్సెప్ట్. ఓకేనా? కాబట్టి ఎక్స్రే డైఫ్రాక్షన్ లో డైఫ్రాక్షన్ అంటే ఏంటో ఫస్ట్ నేర్చుకున్నాం, వివర్తనం అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ అసలు. ఓకేనా? అందుకోసం డెఫినేషన్ వదిలేయండి ప్రస్తుతానికి, డెఫినేషన్ తర్వాత చూద్దాం. డైఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ అరౌండ్ ది కార్నర్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఒక స్లిట్ యొక్క అంచుల వద్ద కాంతి వంగి ప్రయాణించడాన్ని వివర్తనం అంటారు. ఇవన్నీ మీరు నేర్చుకునే ఉంటారు, ఎగ్జామ్లో బైహార్ట్ చేసి రాసే ఉంటారు. కానీ ఫర్ ద టైం బీయింగ్ అది వదిలేయండి. మీకు ఇక్కడ ఒక ఫోటో పెట్టాను, నేను చూడండి ఒకసారి. ఏంటో ఈ ఫోటో తెలుస్తుందా మీకు? ఫోటో ఏంటిది? ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ డైఫ్రాక్షన్? అది అర్థం చేసుకోవడానికి ఈ ఫోటో మీకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను చాలా గూగులింగ్ చేస్తే ఈ ఫోటో దొరికింది నాకు. చెప్పండి, ఈ ఫోటోలో మీరు ఏం చూడగలుగుతున్నారు? ఇది ఒక బీచ్ లో తీసిన ఫోటో అని తెలుస్తుంది కదా. ఇందులో అలలు అంటే వాటర్. ఓకేనా? ఇప్పుడు డైఫ్రాక్షన్ అనేది దేని ప్రాపర్టీ? వేవ్స్ యొక్క ప్రాపర్టీయే కదా. వేవ్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ లైట్ తీసుకోవచ్చు, లైట్ వేవే. కానీ లైట్ ని మనం విజువలైజ్ చేసుకోలేం కదా, లైట్ ని మనం ఊహించుకోలేం. దాని యొక్క వేవ్ లెంగ్త్ చాలా తక్కువ కాబట్టి వీ కెనాట్ విజువలైజ్ లైట్. కాబట్టి లైట్ ప్లేస్ లో వాటర్ వేవ్స్ తీసుకుందాం. ఓకేనా? వాటర్ వేవ్స్ లో డైఫ్రాక్షన్ అంటే ఏంటో అర్థమైతే అప్పుడు లైట్ కి ఈజీగా అర్థమైపోతుంది. రెండు ఒకటే కదా, కాకపోతే స్కేల్ తేడా అంతే. ఇది లార్జ్ స్కేల్లో జరుగుతుంది, అది స్మాల్ స్కేల్లో జరుగుతుంది. ఓకేనా? ఈ సముద్రంలో ఈ వాటర్ వేవ్స్ ఏమవుతున్నాయి అంటే, ఇక్కడ మధ్యలో చిన్న ఎంట్రన్స్ ఉంది చూసారా? మీరు ఆప్టిక్స్ ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు స్లిట్ అంటారు, తెలుసు కదా? స్లిట్ అంటే చీలిక, అంటే దేని గుండా అయితే లైట్ పాస్ అవుతుందో దాన్ని స్లిట్ అంటారు, తెలుసు కదా? ఇప్పుడు ఈ రెండు రాళ్ల మధ్య చిన్న ఎంట్రన్స్ ఉంది, అబ్జర్వ్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ వాటర్ వేవ్స్, నీటి తరంగాలు ఈ హోల్ గుండా వెళ్ళిన తర్వాత ఏమైనాయి అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎవరైనా చెప్పండి నాకు, మీ నోట్లోంచి చెప్పాలి, నేను చెప్పలేను. ఈ చిన్న ఎంట్రన్స్ గుండా ఆ వాటర్ వేవ్స్ ట్రావెల్ అయినప్పుడు ఏం జరిగింది? అదర్ సైడ్ ఈక్వల్ గా అన్ని వైపులకి వెళ్ళినాయి సార్ వాటర్. అంటే అన్ని వైపులుగా వెళ్ళి అంటే ఏమైనాయి? స్ప్రెడ్ అయినాయా లేదా? స్ప్రెడ్ అయింది కదా. ఇప్పుడు నేను ఒక రెడ్ కలర్ యారో వేసాను. ఆ రెడ్ కలర్ యారో ఏంటి? యాక్చువల్ గా వేవ్స్ ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి, అంతే కదా? కానీ మామూలుగా అయితే వేవ్స్ అలాగే వెళ్తాయి, అంటే వేవ్ యొక్క డైరెక్షన్ అది. ఎప్పుడైతే ఈ వేవ్స్ అనేవి ఒక చిన్న పాసేజ్ గుండా, మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వారం గుండా వెళ్తాయో, ఆ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే అవి స్ప్రెడ్ అవుతున్నాయి. అబ్జర్వ్ చేశారు లేదండి? స్ట్రైట్ గా వెళ్లకుండా కొంత ఆ స్ట్రైట్ లైన్ పాత్ నుంచి డీవియేట్ అయ్యి ఇటు అటు కూడా స్ప్రెడ్ అయింది. దీన్నే డైఫ్రాక్షన్ అంటారు. మీకు డైఫ్రాక్షన్ అన్నప్పుడు ఇదే గుర్తుండాలి. అంటే మనం ఇది యాక్చువల్లీ ఇది మనం డైలీ లైఫ్ లో చూస్తుంటాం అమ్మా చాలా చోట్ల. మామూలుగా వాటర్ ఫ్లో అవుతూ వస్తుంది, ఫ్లో అవుతున్నప్పుడు దానికి ఎక్కడో చిన్న మధ్యలో ఒక హోల్ లాంటిది కనిపించింది అనుకోండి. ఆ హోల్ లోంచి వెళ్ళిన తర్వాత వాటర్ అదర్ సైడ్ ఎలా బయటకు వస్తుంది? అన్ని డైరెక్షన్స్ లోనే స్ప్రెడ్ అయ్యి వస్తుంది, అంతే కదా? స్ప్రెడ్ అవుతుంది కదా. అంటే ఏంటి? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, డైఫ్రాక్షన్ అంటే అర్థం అదే. డైఫ్రాక్షన్ అంటే డైఫ్రాక్షన్ ఎప్పుడు వస్తుంది? ఒక వేవ్ ఒక చిన్ని పాసేజ్ గుండా, ఒక నారో పాసేజ్ గుండా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది ఆ హోల్ లోంచి వెళ్ళే ప్రయత్నంలో అది అదర్ సైడ్కి వెళ్ళేటప్పటికి స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్డింగ్ ని మనం ఏమనొచ్చు అంటే డైఫ్రాక్షన్ అనొచ్చు. ఇక్కడ నేను ఇందాక నుంచి ఒక మాట స్పష్టంగా చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఏంటా మాట? ఆ వేవ్ అనేది చిన్ని పాసేజ్ గుండా వెళ్తుందని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఈ ఎంట్రీ ఉంది చూసారా, ఆ స్లిట్ లాంటిది అనుకుంటున్నాం కదా మనం. అది ఇంత చిన్నగా కాకుండా బాగా పెద్దగా ఉందనుకోండి,
అప్పుడు ఏమవుతుందో ఊహించండి ఒకసారి. ట్రావెల్ చేసి ఈ కాళ్ళు స్లిట్ లేకపోతే ఈ ఎంట్రీ చాలా వెడల్పుగా ఉంది, ఇంత ఇంత చిన్నగా లేదు, వెడల్పు ఎక్కువ ఉంది. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. ఒకేసారి ఇది మొత్తం అంతా వచ్చేస్తుంది సార్ బయటకు. కాదు, నేను అనేది అప్పుడు లైట్ ఇలా స్ప్రెడ్ అవుతుందా, లేకపోతే మామూలుగా ఈ రెడ్ కలర్ యారో డైరెక్షన్ లో వెళ్ళిపోద్దా? మామూలుగా డైరెక్షన్ లో స్ట్రైట్ గా వెళ్ళిపోయింది సార్. అంతే కదా. అంటే ఆ లైట్ వేవ్ ట్రావెల్ చేస్తున్న, సారీ లైట్ వేవ్ కాదు కదా, వాటర్ వేవ్ ట్రావెల్ చేస్తున్న హోల్ పెద్దగా ఉందనుకోండి, ఈ రకమైన స్ప్రెడ్డింగ్ ఉండదు. ఏమవుతుంది సింపుల్ గా, అది ఏ డైరెక్షన్ లో అయితే మామూలుగా ట్రావెల్ చేస్తుందో అదే డైరెక్షన్ లో వెళ్ళిపోద్ది తప్ప ఈ లెఫ్ట్ కి రైట్ కి స్ప్రెడ్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకో ఇమేజెస్ చూపిస్తాను చూడండి, నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్ చూడండి ఒకసారి. అంటే మీరు అనగచ్చు, సార్ మనకి మీరు గూగుల్ చేస్తే చాలా ల్యాబ్ లో ఫొటోస్, చాలా ఎంతకంటే బాగున్న ఫొటోస్ వస్తాయి కదా సార్ అంటే, నాకు ఆ ఫొటోస్ నచ్చలా, ఈ ఫొటోసే నచ్చింది. ఎందుకు ఈ ఫొటోస్ నచ్చినాయి అంటే చెప్పండి కారణం. ఎవరైనా మనం బ్లాక్ బోర్డ్ మీద ఒక డయాగ్రామ్ వేసినా, లేకపోతే కంప్యూటర్ యానిమేషన్ తో ఒక యారోస్ వేసుకుని ఎందుకంటే నీట్ గా తయారు చేయొచ్చు, కానీ అవన్నీ ఏంటి ఆర్టిఫిషియల్. కానీ ఇప్పుడు మీరు ఒక బీచ్ లో, వైజాగ్ బీచ్ లో, కాకినాడకి ఎక్కడికి వెళ్ళి చూస్తే ఇలాంటి సెటప్ చాలా చోట్ల ఉంటాయి మనకి. ఓకేనా? అంటే డైఫ్రాక్షన్ అంటే ఏదో ఆప్టిక్స్ ల్యాబ్ లో బ్రహ్మచారి సారో లేకపోతే ఫిజిక్స్ సారో చేయించే ఒక ప్రత్యేకమైన ప్రాపర్టీ ఏం కాదు. అది నేచర్ లో అడుగడుగున డైఫ్రాక్షన్ జరుగుతూనే ఉంటుంది. వేవ్స్ అనేవి ఏమవుతుంటాయి, డైఫ్రాక్ట్ అవుతానే ఉంటాయి. మనం కొంచెం కళ్ళు పెట్టి ఆ ఇంట్రెస్ట్ తో చూస్తే కనుక నేచర్ లో ఫిజిక్స్ ని చూడాలి, అంతేగాని ల్యాబ్స్ లో కాదండి. ల్యాబ్స్ అనేవి ఏంటి, నేచర్ లో జరుగుతున్న విషయాల్ని మనం చిన్న చిన్న సెటప్లు ఉపయోగించి ఇక్కడ ఇమిటేట్ చేస్తాం అంతే. కానీ అల్టిమేట్ గా ఇవన్నీ జరిగేవి ఎక్కడ, ఆ మదర్ నేచర్ అక్కడ జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే కదా ఈ ఫోటో ఏంటి, ఇది ఏమైనా యానిమేషన్ లేకపోతే ఎడిట్ చేసిన ఫోటో అని కాదు కదా, బీచ్ లో తీసిన ఒక ఫోటో. అందులో వాటర్ వేవ్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ. ఆ వాటర్ వేవ్స్ వేటి గుండా ట్రావెల్ చేస్తున్నాయి, రెండు కొండల మధ్య ఉన్న ఒక చిన్న హోల్ గుండా ట్రావెల్ చేసుకుంటా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇలా జరుగుతుందా లేదా? మీరు చాలాసార్లు మీరు ఒక విషయం నాకు చెప్పండి, ఇలాగా ఒక హోల్ గుండా వాటర్ వెళ్ళిన తర్వాత ఇలా స్ప్రెడ్ అవ్వడం మీరు మీ జీవితంలో ఇప్పటిదాకా చూసారా లేదా? అది చెప్పండి. చూసాను సార్. అందరూ చూసింది. అంటే డైఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ వేవ్స్ ఉందని అందరికీ తెలుసు. కాకపోతే దానికి డైఫ్రాక్షన్ అనే ఒక పేరు పెట్టి దాని ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ లో పెట్టేటప్పటికి మీకు విచిత్రమైన ఆలోచనలు వచ్చేస్తాయి. దాని అర్థం కాదంటారు. డైఫ్రాక్షన్ ఎందుకు అర్థం కాదు? డైఫ్రాక్షన్ అంటే దాని డైఫ్రాక్షన్ అంటే ఇది. కాబట్టి అదవుతుంది కదమ్మా. కాబట్టి ఈ ఫోటోలో చూపించినట్టు ఈ ఫోటోలో అల్టిమేట్ గా ఏం జరిగింది తెలుసుకోండి. ఇప్పుడు ఏం జరిగింది, వాటర్ వేవ్స్, నీటి తరంగాలు ఒక చిన్ని హోల్ గుండా ట్రావెల్ అవుతున్నప్పుడు ఏమవుతాయి, అవి ఏమవుతాయి చెప్పండి? స్ప్రెడ్ అవుతుంది వస్తుంది. అంటే అదర్ సైడ్కి వెళ్ళేటప్పుడు అంటే అవి ఏమవుతాయి చూస్తారా అంటే ఏంటంటే వాటికి ఉన్న గోల్ ఏంటంటే, మనం ఎలాగైతే ఇప్పుడు సినిమా హాల్ వదిలిపెట్టారండి, సినిమా హాల్ సినిమా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన అలా వైకుంఠపురం సినిమా చూసేసి హౌస్ఫుల్ సినిమా బయటకు వస్తున్నారు. బయటకు వచ్చేటప్పుడు చూడండి, మామూలుగా అందరూ ఒక లైన్ లో బయటికి రావాలి, అలా ఎప్పుడు రారు. బాగా తోసేసుకుంటూ ఒకళ్ళు స్ట్రైట్ గా వెళ్లకుండా ఈ మూల నుంచి, ఇప్పుడు లైట్ ఎలాగైతే వేవ్స్ ఎలాగైతే స్ప్రెడ్ అయినాయో డైఫ్రాక్ట్ అయినాయో, మనం కూడా అలాగా లెఫ్ట్ కి రైట్ కి డైఫ్రాక్ట్ అయిపోయి బయటకు వస్తాం కంగారుగా. అంటే ఒక హోల్ గుండా వెళ్ళేటప్పుడు మనకు ఎలాగైతే ఒక రకమైన కంగారు ఉంటుందో, వేవ్స్ కూడా ఇలాంటి చిన్న చిన్న పాసెసెస్ గుండా వెళ్ళేటప్పుడు అవి అలా బయటకు వచ్చేటప్పుడు ఏమవుతాయి అంటే స్ప్రెడ్ అవుతాయి. ఆ స్ప్రెడ్ అయ్యే నేచర్ని ఏమంటారంటే డైఫ్రాక్షన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇంకో ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఈ రెండో ఇమేజ్ చూడండి, ఇది కూడా న్యాచురల్ గా తీసిన ఫోటోనే. ఇటువైపు ఒక చిన్న ఒక మట్టి లాంటి నిర్మాణం ఉంది, ఇటువైపు కూడా ఉంది. ఇక్కడ వాటర్ చూడండి ఏమవుతుంది, ఈ హోల్ గుండా ట్రావెల్ చేస్తుంది కదా, ఈ పాసేజ్ గుండా వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు అదర్ సైడ్ చూడండి ఏమైంది, అది ఒక విధంగా ఏమైంది, స్ప్రెడ్ అయిందా లేదా? ఓకేనా? అంటే నేరో పాసేజ్ గుండా వెళ్తున్నప్పుడు వేవ్స్ ఏమవుతాయి, స్ట్రైట్ లైన్ లో వెళ్లకుండా, అంటే ఈ సోకాల్ చూసారా, మామూలుగా అయితే ఎలా వెళ్ళాలి వాటర్, ఈ రెడ్ కలర్ యారో వెళ్తున్న డైరెక్షన్ లో వెళ్ళాలి, అలా వెళ్తాయి. దాంతో పాటుగా ఏమవుతుందంటే ఈ లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, అది డైఫ్రాక్ట్ అవుతుంది. డైఫ్రాక్టింగ్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ అంటారు కదా. బెండింగ్ అంటే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది బెండింగ్ కాదు, యాక్చువల్గా బెండింగ్ అనే పదం వాడకూడదు. బెండింగ్ కాదు, ఇది ఏంటిది, స్ప్రెడింగ్ అనమాట. స్ప్రెడ్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ పాసెస్ త్రూ ఏ నారో పాసెజ్, అది డైఫ్రాక్షన్. ఇప్పుడు మనం సోకాల్ అసలైన ఫోటోలకు వద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఈ బ్లూ కలర్ గా ఉన్న యారోస్ ఉన్నాయి చూసారా, లేదా గీతలు, అవి ఏంటవి? లైట్ వేవ్స్. ఓకేనా? ఇక్కడ మధ్యలో ఉన్నది ఏంటి చెప్పండి? లైట్ వేవ్స్ వేటుకుంటే ట్రావెల్ చేస్తాయి. స్లిట్ సార్. స్లిట్ అనొచ్చు కదా. ఇప్పుడు ఈ మొదటి సందర్భంలో లెఫ్ట్ సైడ్ స్లిట్ విడ్త్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువగా ఉంది సార్. ఓకేనా? ఈ రైట్ సైడ్ చూడండి, స్లిట్ విడ్త్ తక్కువ ఉంది. ఓకేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ సందర్భంలో లైట్ డైఫ్రాక్ట్ అయిందా, రెండో సందర్భంలో డైఫ్రాక్ట్ అయిందా? రెండిట్లోనే అయింది సార్, కాకపోతే సెకండ్ కండిషన్ లో బాగా అయింది సార్. అంటే సెకండ్ సందర్భంలో డైఫ్రాక్షన్ ఎక్కువ జరిగింది, ఈ మొదటి సందర్భంలో తక్కువగా జరిగింది. అంటే ఇప్పుడు యశస్వి అమ్మాయి ఏం చెప్పగలిగింది? చూడగానే సెకండ్ సందర్భంలో డైఫ్రాక్షన్ ఎక్కువ జరిగిందని చెప్పగలిగింది. అంటే డైఫ్రాక్షన్ అంటే ఏంటో మీకు అర్థమైనట్టే కదా పాయింట్. ఓకేనా? అంటే ఈ వేవ్స్ అనేవి ఈ హోల్ గుండా వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, అవి ఇందాక చూపించిన వాటర్ వేవ్ ఎలాగైతే స్ప్రెడ్ అయిందో ఇది కూడా ఏమైంది? స్ప్రెడ్డింగ్. కాకపోతే ఫస్ట్ కేసులో స్ప్రెడ్డింగ్ తక్కువ ఉంది. ఎందుకని తక్కువ ఉంది చెప్పండి? విడ్త్ ఎక్కువగా ఉంది సార్. వెరీ గుడ్. ఆ స్లిట్ యొక్క విడ్త్ ఎక్కువ ఉంది. రెండో కేసులో స్ప్రెడ్డింగ్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ఎక్కువగా ఉంది సార్. ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఎందుకు ఉందంటే ఆ వెళ్తున్న స్లిట్, ఆ వేవ్స్ ట్రావెల్ చేస్తున్న స్లిట్ యొక్క విడ్త్ చాలా తక్కువ ఉంది. కాబట్టి మీరు ఒకటి విషయం అర్థం కావాలి, ఇక్కడ లైట్ డైఫ్రాక్ట్ అవుతుంది ఎప్పుడు? ఒక స్లిట్ గుండా పాస్ అవుతున్నప్పుడు. కాకపోతే ఎక్కువ డైఫ్రాక్ట్ అవుతుందా తక్కువ డైఫ్రాక్ట్ అవుతుందా దేని మీద డిపెండ్ అవుతుంది? విడ్త్ మీద డిపెండ్ అయ్యింది ఆ సార్. స్లిట్ యొక్క విడ్త్. ఆ విడ్త్ ఎంత తక్కువగా ఉంటే లైట్ అంత ఎక్కువగా డైఫ్రాక్ట్ అవుతుంది. డైఫ్రాక్ట్. క్లారిటీ వచ్చిందా? సిన్సియర్ గా చెప్పండి, డైఫ్రాక్షన్ మీద క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఇంకో ఇమేజ్ చూపిస్తాను చూడండి. డైఫ్రాక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక ఇమేజ్ చూడండి. ఏబిసి అని 3 ఫొటోస్ ఉన్నాయి కదా. ఏ అనే ఫోటోలో ఒక స్లిట్ ఉంది. వెడల్పు ఎలా ఉంది? స్లిట్ వెడల్పు ఎక్కువగా ఉంది సార్. ఇప్పుడు వాటర్ వేవ్స్ అలా వెళ్తున్నాయి కదా, వెళ్తున్నప్పుడు చూడండి అదర్ సైడ్ కూడా ఆల్మోస్ట్ స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాయి, అంతగా స్ప్రెడ్ అవ్వాల. కానీ రెండో ఇమేజ్ లో చూడండి కొంచెం స్ప్రెడ్ అయినాయి బాగా. మూడో ఇమేజ్ లో ఇంకా బాగా స్ప్రెడ్ అయింది. కాబట్టి ది అమౌంట్ ఆఫ్ డైఫ్రాక్షన్ డిపెండ్స్ ఆన్ ది విడ్త్ ఆఫ్ ద స్లిట్. నారోవర్ ఇస్ ద స్లిట్. విడ్త్ ఎంత తక్కువగా ఉంటే, స్లిట్ యొక్క మందం ఎంత వెడల్పు ఎంత తక్కువగా ఉంటే వివర్తనం కూడా అంత ఎక్కువగా జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మీకు ఒక యానిమేషన్ చూపిస్తాను ఇక్కడ చూడండి. అప్పుడు ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే ఇంకా డైఫ్రాక్షన్ అంటే ఏంటో బాగా అర్థం అవుతుంది. ఓకేనా? లేదు. హలో సార్. మీ ప్రెజెంటేషన్ షేర్ అయిందమ్మా, చూడండి ఒకసారి. ఎస్ సార్. ఇక్కడ ఒకసారి చూడండి ఈ కేసులో. సార్ ప్రెజెంటేషన్ అన్మ్యూట్ చేయండి సార్. ప్రెజెంటేషన్ అన్మ్యూట్ అంటే ఇప్పుడు మీకు ఒక వీడియో కనిపిస్తుందా? అవును సార్. ఒకసారి ఆ వీడియో చూడండి. వీడియో చూస్తే ఒకసారి మీరు ఈ యానిమేషన్ లో చూడండి ఒకసారి ఏం చేస్తున్నారంటే, పైన స్లిట్ యొక్క విడ్త్ మారుస్తూ ఉంటాడు.
ఓకేనా, పెంచుతూ ఉంటాడు, తగ్గిస్తుంటాడు. ఆ స్లిట్ విడ్త్ మారుస్తూ ఉంటే డైఫ్రాక్షన్ ఎలా మారుతుందో చూస్తాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, స్లిట్ విడ్త్ చాలా తక్కువ ఉంది. అలా ఉన్నప్పుడు లైట్ ఈ స్లిట్ గుండా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది చూసారా, ఆబ్వియస్లీ ఏమైంది, డైఫ్రాక్ట్ అయింది. అంటే మీరు ఏం గమనుకోవచ్చు అంటే, ఒక స్లిట్ గుండా లైట్ వెళ్ళినప్పుడు ఆ స్లిట్ ఎలా బిహేవ్ చేస్తుందంటే, అంటే మనకి ఏం అనిపిస్తుందంటే లైట్ వేవ్స్ అక్కడి నుంచే పుడుతున్నాయా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఓకేనా, అదే డైఫ్రాక్షన్ మనకి అలా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, స్లిట్ విడ్త్ పెంచుతున్నాడు. అది ఇందాక సందర్భానికి ఇప్పుడు తేడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు స్లిట్ విడ్త్ పెంచారు బాగా. ఓకేనా, పెంచినప్పుడు చూడండి లైట్ ఎక్కువ స్ప్రెడ్ అయిందా తక్కువ స్ప్రెడ్ అయిందా? తక్కువ స్ప్రెడ్ తక్కువ స్ప్రెడ్ అయింది. తక్కువ స్ప్రెడ్ అయింది కదా. అదే మనం ఆ స్లిట్ విడ్త్ ని తగ్గించాము, ఇప్పుడు చూడండి తగ్గిస్తున్నాడు, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ స్ప్రెడ్ అయింది సార్. అంటే ఆ బెండింగ్ అనేది, అంటే మన భాషలో చెప్పాలంటే ఆ బెండింగ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు ఎక్కువ డైఫ్రాక్ట్ అవుతుందంటే ఆ స్లిట్ యొక్క విడ్త్ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువగా అది లైట్ ఏమవుతుంది, డైఫ్రాక్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, కాబట్టి అలాగే ఇంకోటి చూపిస్తాను చూడండి. ఈ యానిమేషన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. లైట్ వస్తుంది, స్లిట్ గుండా వెళ్తుంది, బెండింగ్ జరిగింది, కానీ బెండింగ్ చాలా తక్కువ ఉంది. ఓకేనా, అదే ఈసారి చూడండి, స్లిట్ విడ్త్ తగ్గించాడు, అప్పుడు బెండింగ్ ఏమైంది, ఆబ్వియస్లీ పెరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ కూడా చూడండి, వాటర్ వేవ్స్ తో చేశారు, రిపిల్ ట్యాంక్ అంటారు దీన్ని. చేస్తున్నప్పుడు ఈ విడ్త్ కొంచెం ఎక్కువే ఉంది. ఇప్పుడు చూసినప్పుడు చూడండి, అదర్ సైడ్ రిపిల్స్ ఎలా వస్తున్నాయి, ఈ ఆరోస్ మధ్య ఉంది స్ప్రెడింగ్ అనేది. అదే ఏం చేస్తారంటే ఈసారి ఆ విడ్త్ తగ్గిస్తారు. చూడండి, ఈసారి దగ్గరగా పెడితే ఆ స్లిట్ విడ్త్ తగ్గింది కాబట్టి చూడండి, ఈసారి స్ప్రెడింగ్ ఏమైంది, పెరిగింది ఇంకా. ఇప్పుడు ఒక విషయం చెప్పండి అమ్మా, మీకు అర్థమైందమ్మా టాపిక్? డైఫ్రాక్షన్ అంటే ఏంటి చెప్పండి, ఒక మాట ఎవరైనా చెప్పండి. స్ప్రెడింగ్ త్రూ ఏ నారో స్లిట్. డైఫ్రాక్షన్ ఎప్పుడు జరుగుతుందో చెప్పండి అసలు, అదేంటో తర్వాత చెప్తారు. కానీ కాంతి వివర్తనానికి ఎప్పుడు లోనవుతుంది, ఎప్పుడు లోనవుతుందమ్మా? స్లిట్ నేరోగా ఉన్నప్పుడు అవుతుంది. స్లిట్ నేరోగా ఉండడం అని కాదు, ఇప్పుడు ఈ ఒక్క డయాగ్రామ్ మీరు ఇమేజ్ మైండ్ లో పెట్టుకుంటే డైఫ్రాక్షన్ అర్థమైపోద్దాం. ఒక వేవ్ ఒక చిన్న ఎంట్రన్స్ గుండా, చిన్న పాసేజ్ గుండా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఓకేనా, అంటే ఆ హోల్ లోంచి అది వెళ్ళాలనే తాపత్రయంలో, ఓకేనా, అదేమవుతుంది, స్ట్రైట్ గా వెళ్ళడమే కాకుండా ఏమవుతుంది, సైడ్ వేస్ కూడా ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అవడాన్ని ఏమంటారు, డైఫ్రాక్షన్. ఓకేనా, ఈ ఇమేజ్ చూస్తే అర్థమైపోతుంది కదా. అలాగే ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా, ఓకేనా, అఫ్ కోర్స్ మనం డ్రా చేసిన డయాగ్రామ్స్ ఇవి కూడా చూడొచ్చు. ఓకేనా, కాబట్టి డైఫ్రాక్షన్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు డైఫ్రాక్షన్ సంబంధించి ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తాను చూడండి. ఒకసారి తర్వాత ఫోటోలు చూడండి. మీరు ఇది సీడీ తెలుసు కదా, సీడీ కానీ డివిడి కానీ. మనం డైఫ్రాక్షన్ అంటే ఏమనుకుంటామంటే, ఇప్పుడు నేను చూపించాను కదా, కొన్ని రియల్ లైఫ్ లో సందర్భాలు చూపించాను, వేవ్స్ డైఫ్రాక్ట్ అవ్వడం అనేది.
అసలు డైఫ్రాక్షన్ అనేది మనం డే టు డే లైఫ్ లో రోజు చాలా చూస్తుంటామండి ఆ సందర్భాలు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డివిడి మీద మీకు కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎందుకు వస్తాయి అంటే డైఫ్రాక్షన్ వల్లనే వస్తాయి. ఓకేనా? అలాగే అసలు డైఫ్రాక్షన్ లేకపోతే మనకి సెల్ ఫోన్ లో సిగ్నల్స్ ఉండవు, తెలుసో లేదో మీకు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. మీరు అక్కడ ఒక కొండ ప్రాంతంలో ఉన్నారనుకోండి, ఉన్నప్పుడు ఇది సెల్ ఫోన్ టవర్ ఇది. ఓకేనా? ఈ సెల్ ఫోన్ టవర్ నుంచి మామూలుగా టెలికమ్యూనికేషన్ లో వాడే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏంటో చెప్పండి. టెలికమ్యూనికేషన్ లో ఏ లైట్ ని వాడతారు? టెలికమ్యూనికేషన్ లో వాడే వేవ్స్ ఏంటండి? రేడియో వెరీ గుడ్, రేడియో వేవ్స్. ఓకేనా? వాటి వేవ్ లెంగ్స్ ఎక్కువ ఉంటాయండి. ఓకేనా? ఈ రేడియో వేవ్స్ అనేవి ఈ యాంటీనా నుంచి లేకపోతే ఈ సోకాల్ ఈ టవర్ నుంచి ఎమిట్ అవుతాయి కదా. మన ఇల్లు ఇక్కడ ఉంది, ఈ సాయి కిరణ్ లేకపోతే మన యశస్శ్రీ, మనందరం ఇక్కడ క్లాస్ చెప్పుకుంటున్నాం అండి. ఓకేనా? చెప్పుకుంటే ఏమవుతుందంటే మన దురదృష్టం ఈ టవర్ కిను మనకి మధ్యలో ఒక కొండ ఉంది. ఓకేనా? మామూలుగా అయితే లైట్ కి డైఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ లేకపోతే కనుక ఏమవుతుందో చెప్పండి. లైట్ కి ఏమవుతుంది? స్ప్రెడ్ అవ్వకుండా ఏ డైరెక్షన్ లో ఉందో మళ్ళీ అదే డైరెక్షన్ లో స్ట్రైట్ గా అంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, మామూలుగా ఈ కొండకి ఎంటర్ అవడానికి ముందు, కొండ మీద పడటానికి ముందు ఇలా తిన్నగా ఉన్నాయి కదా గీతలు, ఇవే కదా రేడియో వేవ్స్. ఇవి ఎలా వెళ్ళిపోవాలి లెక్క ప్రకారం? అలాగా పైనుంచి అలా వెళ్ళిపోవాలి అంతే. ఓకేనా? అలా వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి సిగ్నల్ ఉండదుగా. కానీ ఇప్పుడు ఇందాక ఎలాగైతే లైట్ అనేది అంటే వాటర్ అనేది ఒక హోల్ లోంచి వెళ్తున్నప్పుడు అదర్ సైడ్ కి స్ప్రెడ్ అవుతుంది అని చెప్పాను కదా మీకు. అలా స్ప్రెడ్ అవడాన్ని ఏమంటారని చెప్పాను? డైఫ్రాక్షన్ సార్. ఇప్పుడు అదే సందర్భం ఇప్పుడు నేచర్ లో వచ్చింది. అంటే మామూలుగా స్లిట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటాం ల్యాబ్ లో. నేచర్ లో చాలా స్లిట్స్ ఉంటాయండి. ఓకేనా? ఇప్పుడు ఈ కొండ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఒక స్లిట్ లా పనిచేస్తుంది. ఓకేనా? కాబట్టి రేడియో వేవ్స్ అనేవి ఇలా ట్రావెల్ చేస్తూ ఈ కొండ మీద పడినప్పుడు మామూలుగా ఈ రేడియో వేవ్స్ కనుక డైఫ్రాక్ట్ అవ్వకపోతే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఏమవుతుంది, ఆ రేడియో వేవ్స్ అలాగే పైన ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఓకేనా? కాబట్టి కిందున్న ఈ ఇంట్లోకి సిగ్నల్ అనేది రాదు. కానీ వేవ్స్ ఉండే ప్రాపర్టీ ఏంటి? డైఫ్రాక్షన్. డైఫ్రాక్ట్ అవుతాయి వేవ్స్. కాబట్టి ఎడ్జ్ దగ్గర ఏమవుతుందంటే లైట్ ఇందాక మనం చూసిన సందర్భాల్లో లాగా ఏమవుతుందమ్మా? స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయినప్పుడు చూడండి కొంత పార్ట్ రేడియేషన్, ఆ రేడియో వేవ్స్ ఏమవుతాయి? ఈ డైరెక్షన్ లో కూడా వస్తాయి కదా. ఏ డైరెక్షన్ లో? ఈ ఇల్లు ఉంది చూసారా, ఆ ఇంటి డైరెక్షన్ లో కూడా వస్తాయి కదా రేడియో వేవ్స్. ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఏ కారణం వల్ల వస్తున్నాయి? డైఫ్రాక్షన్. డైఫ్రాక్షన్ లేకపోయి ఉంటే, అసలు డైఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ వేవ్స్ లేకపోయి ఉంటే అసలు నో ఛాన్స్. ఆ రేడియో వేవ్స్ అలాగా అలా స్ట్రైట్ లైన్ లో అంటే ఎలా వెళ్ళిపోతాయి? ఇలాగ వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతాయి. ఇలా కిందకి రావాల్సిన అవసరం లేదు. ఇలా కిందకి వస్తున్నాయి అంటే అర్థం అంటే వెళ్లాల్సిన డైరెక్షన్ లో స్ట్రైట్ గా వెళ్ళిపోకుండా ఎందుకు బెండ్ అయ్యి కిందకి వస్తున్నాయి అంటే ఇట్ ఈస్ డ్యూ టు డైఫ్రాక్షన్. కాబట్టి మీరు అర్థమైందో లేదు, డైఫ్రాక్షన్ అనేది కమ్యూనికేషన్ లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. డైఫ్రాక్షన్ అనగానే ఆప్టిక్స్ ల్యాబ్ లో ఏదో ఒక గ్రేటింగ్ పెట్టి స్పెక్ట్రోమీటర్ తో మెజర్ చేసే విషయం ఒక్కటే కాదండి. నేచర్ లో కూడా డైఫ్రాక్షన్ అడుగడుగునా జరుగుతుంది. ఇందాక నేను చూపించినట్టుగా వాటర్ వేవ్స్ డైఫ్రాక్షన్ జరుగుతుంది. అలాగే కమ్యూనికేషన్ లో రేడియో వేవ్స్ కూడా ఈ డైఫ్రాక్షన్ అనే ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేయడం వల్లే మనం ఆ సిగ్నల్ వెళ్ళే డైరెక్షన్ లో లేకపోయినప్పటికీ కూడా మనకు సిగ్నల్ వస్తుంది. ఎందుకంటే ఆ వేవ్స్ ఏమవుతాయి అంటే దీని చుట్టూ బెండ్ అయ్యి మనకి డైఫ్రాక్ట్ అయ్యి ఈ డైరెక్షన్ లో కూడా కొత్త గొప్ప సిగ్నల్ వస్తుంది అన్నమాట. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పచ్చు ఏంటి సార్? ఇప్పుడు డైఫ్రాక్షన్ అనేది ఒక స్లిట్ అనే థింగ్ మీద డిపెండ్ అయ్యి ఉందా సార్? అవునమ్మా. ఒకవేళ అక్కడ ఏం స్లిట్ అని కూడా లేదనుకోండి సార్, డైఫ్రాక్షన్ ఉండదా సార్? అంటే మామూలుగా మనం ల్యాబ్ లో చేస్తున్నప్పుడు స్లిట్ కానీ చిన్న హోల్ కానీ అనుకుంటాం. మామూలుగా డైఫ్రాక్షన్ డెఫినేషన్ ఇంకా బ్రాడ్ గా చెప్పాలి అంటే లైట్ వెళ్లే మార్గంలో ఎవరన్నా అడ్డొచ్చారనుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? ఇంకా బ్రాడర్ డెఫినేషన్, విస్తృతమైన నిర్వచనం అనమాట. లైట్ వెళ్లే మార్గంలో ఎవరన్నా అడ్డొచ్చారనుకోండి. ఇప్పుడు కొండ అడ్డొచ్చింది కదా, ఈ రేడియోస్ వెళ్లే మార్గంలో ఈ కొండ అడ్డం వచ్చింది. ఓకేనా? అడ్డం వచ్చినప్పుడు ఏమవుతుంది? కాంతికి మనలాగే ధైర్యం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరో ఒక వ్యక్తిని కలవాలి, వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి అడ్డం వస్తున్నాడు, మనకి అడ్డం వస్తున్నాడు అని చెప్పి వెనక్కి వచ్చేస్తామా? లేదు కదా. వాడి చుట్టూ మొత్తానికి డైవర్ట్ అయ్యి ఆడి చుట్టూ అలా బెండ్ అయ్యి వెళ్తామా లేదా మనం? అంతే కదా. లైట్ కూడా అదే పని చేస్తుందండి. ఇప్పుడు ఈ కొండ అడ్డం వచ్చిందని చెప్పి రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోకుండా లైట్ ఏమవుతుంది? దాని ఎడ్జెస్ దగ్గర బెండ్ అవుతుంది. బెండ్ అవడం అంటే ఏమవుతుంది? ఆ సోకాల్డ్
ఏమవుతుందంటే ఆ స్ప్రెడ్డింగ్ నేచర్ వలన ఈ డైరెక్షన్లో కూడా కొంత వస్తుందన్నమాట. కాబట్టి అబ్స్టకల్ ఏదన్నా దాని మార్గంలో ఉన్నప్పుడు, అవరోధం ఏదన్నా దాని పదంలో వచ్చినప్పుడు దాని చుట్టూ బెండ్ అయ్యి ట్రావెల్ చేసే ఆ నేచర్ని ఏమంటాం మనం? డైఫ్రాక్షన్ అంటారు. ఓకేనా? ఇది మనం అడుగడుగున చూస్తామండి. ఎలా అంటే నేను ఒకటి చెప్పనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక అట్ట ముక్క పెట్టండి, పెద్దగా ఒక అట్ట ముక్క నిలబెట్టేసి హౌస్ డోర్స్ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏదమ్మా? ఇప్పుడు ఎండ అదేంటి డోర్స్ మీద పడితే ఎండ డోర్స్ మీద పడితే కొంచెం స్లైట్ గా తీసుకుంటే ఎక్కువ లైట్ లోపలికి వస్తుంది కదా సార్. అవునమ్మా. నేచురల్ ఎగ్జాంపుల్స్. అసలు ఎండంతా ఎందుకు, సింపుల్ గా రాత్రిపూట మీరు ఏం చేశారంటే, మీరు పడుకున్న రూమ్ లో అసలు లైట్ ఏమీ లేదు, కానీ ఆ పక్క రూమ్ లో ఎక్కడో లైట్ వేసి ఉన్నప్పుడు మామూలుగా డైఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ లైట్ వేవ్స్ లేకపోయి ఉంటే కనుక అది ఆ రూమ్కే లేకపోతే ఆ రూమ్ కి తిన్నగానే లైట్ పడాలి. కానీ లైట్ ఏమవుతుంది చూడండి, మనం డోర్ ఆల్మోస్ట్ క్లోజ్ చేసి కొంచెం హోల్ వదిలినా, అంటే డోర్ మొత్తం క్లోజ్ చేసేయకుండా లాక్ చేసేయకుండా కొంచెం వదిలేమనుకోండి, ఏమవుతుంది? ఆ ఎడ్జెస్ నుంచి లైట్ లీక్ అయ్యి వస్తుందా లేదా? ఇప్పుడు నీళ్ళు ఎలాగైతే చిన్న హోల్ ఉన్నప్పుడు ఆ హోల్ లోంచి నీళ్లు బయటకు వచ్చేసినట్టు, వేవ్స్ కూడా ఏం చేస్తాయి అంటే చిన్న మార్గం ఉంటే చాలు ఆ మార్గం చుట్టూ బెండ్ అయిపోయి బయటకు వస్తాయి. ఆ బెండ్ అయిపోయే నేచర్ని మనం ఏమనొచ్చు? డైఫ్రాక్షన్ అనొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక అట్ట ముక్కని నిలువుగా పెద్దగా నిలబెట్టేసి ఆ అట్ట ముక్కకి లెఫ్ట్ సైడ్ నువ్వు ఉండి మాట్లాడుతున్నావు అనుకో, అంటే అట్ట ముక్కకి వెనకాల నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు, ఇటువైపు ఎవరున్నారు? మీ ఫ్రెండ్ ఉన్నాడు. నీ మాట వాడికి వినపడద్దా లేదా? చెప్పండి. ఇప్పుడు డోర్ ఆల్మోస్ట్ వేసేసి ఉందండి, ఆ డోర్కి వెనకాల ఉండి ఎవరో మాట్లాడుతున్నారు, మనకు యువతల వైపు ఉన్న వాళ్ళకి ఆ మాట వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది. ఎందుకని? అది సౌండ్ కదా, సౌండ్ అంటే వేవ్ కదా. కాబట్టి సౌండ్ వేవ్స్ కూడా ఏమవుతాయి? డైఫ్రాక్ట్ అవుతాయి. అంటే ఆ డోర్ కనుక కొంచెం తీసుంటే, మరీ ప్రూఫ్ కరెక్ట్ గా క్లోజ్ అయ్యకుండా కొంచెం తీసుంటే, ఆ కార్నర్స్ దగ్గర ఆ సౌండ్ వేవ్స్ ఏమవుతాయి? డైఫ్రాక్ట్ అయ్యి మనకి ఇటువైపుకి వస్తాయా లేదా? అంతే కదా. అంటే మీరు ఒకటి గమనించాల్సింది, డైఫ్రాక్షన్ అంటే ఏం లేదు, తన మార్గంలో ఎవరన్నా అడ్డంకి కలిగిస్తే వేవ్స్ ఏం చేస్తాయి? ఆ అడ్డంకి వచ్చిన ఆ వస్తువు యొక్క ఎడ్జెస్ దగ్గర బెండ్ అయ్యి ఏమవుతాయి? అదర్ సైడ్కి వెళ్తాయి. అలా వెళ్ళే నేచర్నే ఏమంటాం మనం? డైఫ్రాక్షన్ అంటారు. అసలు నిజంగా ఆలోచించండి, ఈ డైఫ్రాక్షన్ అనే నేచర్ ఈ రేడియో వేవ్స్ లేకపోతే కమ్యూనికేషన్ ఎంత కష్టమైపోద్ది, అంతే కదా. అలాగే చూడండి, ఇది మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు, ఫొటోస్ కూడా తీసుంటారు కొంతమంది. సిల్వర్ లైనింగ్ ఆఫ్ క్లౌడ్స్ అంటారు. ఈ క్లౌడ్ యొక్క ఎడ్జ్ చూడండి ఒకసారి ఎలా ఉంది, సిల్వర్ కలర్ లో మెరిసిపోతుంది కదా. అవును సార్. ఇది మనం ఫిలాసఫర్స్ కూడా చెప్తారు, జీవితంలో అన్ని, ఇప్పుడు క్లౌడ్ అంటే కష్టాలు, అంత డార్క్ గా కనిపిస్తుంది కదా, చుట్టూ మాత్రం వెలుగు కనిపిస్తుంది కదా మెరుస్తూ. జీవితం కూడా అలాంటిదని చెప్తారు కదా, మనకి కష్టాలు ఉన్నప్పుడే కష్టం చుట్టూ, కష్టం అలా వీగిపోగానే చుట్టూ ఒక మంచి హ్యాపీనెస్ వచ్చే మూమెంట్స్ కూడా ఉంటాయని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ చెప్తారు, సిల్వర్ లైనింగ్ ఆఫ్ క్లౌడ్స్ అని. ఈ సిల్వర్ లైనింగ్ ఎందుకు వచ్చింది చూడండి క్లౌడ్ కి, చెప్పండి ఎవరన్నా. ఈ క్లౌడ్స్ కి ఎడ్జ్ లో వైట్ కలర్ గా కనిపిస్తుంది కదా సిల్వర్ లైనింగ్, ఆ సిల్వర్ లైనింగ్ ఎందుకు వచ్చింది? డైఫ్రాక్ట్ అంత డౌట్ గా చెప్తారు. ఇప్పుడు లైట్ ఏమవుతుంది చూడండి, లైట్ వెళ్ళే మార్గంలో ఎవరు అడ్డం వచ్చేసారు? సూర్యుడికి ఎవరు అడ్డం వచ్చారు? క్లౌడ్స్ అడ్డం వచ్చినాయి. కానీ లైట్ ఏం చేస్తుంది? ఈ క్లౌడ్ యొక్క ఎడ్జెస్ దగ్గర బెండ్ అయ్యి డైఫ్రాక్ట్ అయ్యి ఇటువైపు వచ్చిందా లేదా? ఇటువైపుకి రాబట్టే కదా మీకు ఆ లైట్ మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. ఎడ్జెస్ మెరుస్తున్నట్టు ఎందుకు కనిపిస్తున్నాయి? ఆ వెనకాల క్లౌడ్స్ బ్లాక్ చేసినప్పటికీ కూడా ఎడ్జెస్ దగ్గర కొంత లైట్ డైఫ్రాక్ట్ అయ్యి మన వైపు వస్తుంది కదా, అలా వస్తుంది కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు? ఈ లైట్ వేవ్స్ డైఫ్రాక్ట్ అయినాయి అని చెప్పొచ్చు. అంటే ఇవన్నీ ఏంటి? నిదర్శనాలు. దేనికి నిదర్శనాలు? లైట్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క ఎడ్జెస్ దగ్గర అదేమవుతుంది? డైఫ్రాక్ట్ అవుతుంది. డైఫ్రాక్ట్ అయ్యి అదర్ సైడ్కి వస్తుంది. అలా దానికి ఇవన్నీ నిదర్శనాలు అనమాట. నిజ జీవితంలో మనం చూసే ఎగ్జాంపుల్స్ ఇవి, రోజు చూస్తానే ఉంటాం, కాకపోతే మనం రియలైజ్ అవ్వం ఇది డైఫ్రాక్షన్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పీకాక్ యొక్క ఫెదర్ ఎంత కలర్ఫుల్ గా కనిపించడానికి కారణం కూడా ఇంటర్ఫియరెన్స్ యాజ్ వెల్ యాజ్ డైఫ్రాక్షన్. ఈ రెండు వల్లనే మనకు ఆ కలర్స్ కనిపిస్తాయి. కాబట్టి ఇంత చెప్పిన తర్వాత ఇప్పటికీ మీకు డైఫ్రాక్షన్ అర్థం కాకపోతే నేను సానుభూతి వ్యక్తం చేయడం తప్ప ఇంకేం చేయలేను. ఓకేనా? అంటే అల్టిమేట్ గా చెప్పాలంటే డైఫ్రాక్షన్ ఇస్ అ ప్రాపర్టీ ఆఫ్ వేవ్స్. వివర్తనం అనేది తరంగాలకు ఉండే ఒక ప్రాపర్టీ. ఏంటా ప్రాపర్టీ అని ఒక మాటలో చెప్పాలి అంటే, వేవ్స్ అనేవి అవి వెళ్లే మార్గంలో ఏదన్నా ఒకటి అడ్డంకి వచ్చినప్పుడు, ఓకేనా, లేదా ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు, అవి ఒక హోల్ గుండా లేకపోతే ఒక స్లిట్ గుండా వెళ్తున్నప్పుడు
అవి అదర్ సైడ్కి ఏమవుతాయి, వెళ్ళేటప్పుడు స్ప్రెడ్ అవుతాయి. లేకపోతే ఏదన్నా ఒక దారిలో ఒక మార్గం అడ్డం వచ్చింది అనుకోండి, అడ్డం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ అడ్డం వచ్చిన ఎడ్జ్ దగ్గర, ఆ వస్తువు యొక్క ఎడ్జ్ దగ్గర అవి ఏమవుతాయి, బెండ్ అయి ట్రావెల్ చేసి అదర్ సైడ్కి వెళ్తాయి. అలా బెండ్ అయ్యే నేచర్ని ఏమంటారంటే, ఆ ఎడ్జెస్ దగ్గర బెండ్ అయ్యే నేచర్ని ఏమంటారంటే డైఫ్రాక్షన్ అంటారు. డైఫ్రాక్షన్ మనం డైలీ లైఫ్లో చాలా సందర్భాల్లో చూడొచ్చు. అంత ఎందుకంటే మీరు ఒక ఏదైనా ఎండలో ఒక వస్తువు యొక్క నీడ అబ్జర్వ్ చేయండి, ఆ నీడ ఎలా ఉంటుంది అంటే షార్ప్గా ఉండదు. ఇందాక సౌజన్య ఎవరు అన్నారు, ఆ నీడను మనం అబ్జర్వ్ చేస్తే అందులో కూడా మీకు న్యూటన్స్ రింగ్స్ బ్యాండ్స్ లాగే కొన్ని బ్యాండ్స్ కనిపిస్తాయి, వెలుగు చీకటి పట్టీలు కనిపించవచ్చు మీరు బాగా మైక్రోస్కోప్ పెట్టి చూస్తే. ఓకేనా? ఎందుకు ఆ నీడ అనేది షార్ప్గా ఉండదంటే, ఆ కుర్చీ ఏదో పెట్టారు కదా ఎండలో, ఆ కుర్చీ యొక్క ఎడ్జెస్ దగ్గర లైట్ ఏమవుతుంది, బెండ్ అవుతుంది సార్. బెండ్ అయ్యి డైఫ్రాక్ట్ అయ్యి అదర్ సైడ్కి వస్తుంది కదా. అంటే ఏంటి, ఆ అంచుల దగ్గర మనకి కొద్ది గొప్ప లైట్ బెండ్ అయ్యి తప్పించుకొని లీక్ అయ్యి వస్తుంది. అందువల్ల మనకి ఏమొస్తుంది, అక్కడ ఎగ్జాక్ట్ గా నలుపుగా కనిపించదు నీడ. నీడ నలుపుగా కనిపించకుండా కొద్ది గొప్ప అటు తెలుపు నలుపు కానీ ఒక రకమైన మిక్స్డ్ గా కనిపిస్తుంది. ఆ ఇంటర్మీడియట్ స్టేట్ ఎందుకు వస్తుందంటే అది డైఫ్రాక్షన్ వల్ల వస్తుంది. సో వేవ్స్ కుండే ఈ అద్భుతమైన ప్రాపర్టీ వల్ల చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి. ఓకేనా? కాబట్టి ఇది వేవ్స్ గురించి చెప్పాలండి. కానీ ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను చూడండి. ఓకేనా? మీరు ఒకసారి ఫస్ట్ ఇమేజ్కి వెళ్దాం. ఇది చూద్దాం. ఇప్పుడు నేను ఇందాకే అన్నాను ఒకసారి మీతో, ఈ వాటర్ వేవ్స్ ట్రావెల్ చేస్తున్నాయి కదా, ఈ మధ్యలో ఉన్న చిన్న వేవ్ ఉండే ట్రావెల్ చేస్తాయి. ఇప్పుడు ఈ వేవ్ అనేది, ఈ ఎంట్రీ అనేది చిన్నగా కాకుండా బాగా పెద్దగా ఉందండి. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అంటే వేవ్స్ అనేది ఒక స్లిట్ గుండా ట్రావెల్ చేస్తుంది. స్ప్రెడ్డింగ్ ఉండదు సార్. వేవ్స్ అనేది ఒక స్లిట్ గుండా ట్రావెల్ చేస్తున్నప్పుడు, దీని స్లిట్ అనుకోండి ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నదాన్ని. ఓకేనా? ఆ స్లిట్ యొక్క వెడల్పు, విడ్త్ ఆఫ్ దట్ స్లిట్ చాలా పెద్దగా ఉంది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? స్ట్రైట్ గా మాక్సిమం అన్ని వేవ్స్ స్ట్రైట్ లైన్ లోనే వెళ్ళడానికి అంటే లైట్ ఏమవుతుంది, ఇప్పుడు చెప్పినట్టు డైఫ్రాక్ట్ సార్ అవ్వకుండా, ఓకేనా, ఏ డైరెక్షన్ లో అయితే అంతే కదా. సో దేర్ విల్ బి నో డైఫ్రాక్షన్. అంటే మీరు ఒకటి గమనించండి, డైఫ్రాక్షన్ జరగాలి అంటే కండిషన్ ఏంటి? స్లిట్ విడ్త్ తక్కువగా అంటే ఉండాలి. లైట్ ట్రావెల్ చేస్తున్న స్లిట్, ఆ పాసేజ్ ఉంటుంది కదా ద్వారం, దాని యొక్క విడ్త్ ఎలా ఉండాలంటే దాని వెడల్పు చాలా చాలా తక్కువగా ఉండాలి, చిన్నగా ఉండాలి. ఓకేనా? మరి ఇక్కడ చెప్పండి, ఇప్పుడు ఫిజిక్స్ లో విడ్త్ స్లిట్ యొక్క విడ్త్ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలని చెప్తే దానికి మీనింగ్ లేదు. ఎలా చెప్పాలంటే పర్ఫెక్ట్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఈ వాటర్ వేవ్స్ కదా, వాటికి కూడా వేవ్ లెంగ్త్ ఉంటుంది తెలుసు కదా. వేవ్ లెంగ్త్ అంటే తెలుసు కదా, రెండు క్రస్ట్ల మధ్య కానీ లేదా రెండు ట్రఫ్ల మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటారు? వేవ్ లెంగ్త్ అంటారు. మీకు ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో వేవ్ కనిపిస్తుంది చూసారా, వేవ్. మీరు అబ్జర్వ్ చేయండి, వేవ్ లెంగ్త్ అంటే ఏంటి? సింపుల్ గా ఈ రెండు క్రస్ట్ల మధ్య ఉన్న డిస్టెన్స్ కానీ, కింద రెండు ట్రఫ్లు ఉంటాయి కదా, శృంగాలు ద్రోణులు అంటారు. రెండు శృంగాల మధ్య ఉన్న డిస్టెన్స్ కానీ, రెండు ద్రోణుల మధ్య ఉన్న డిస్టెన్స్ కానీ ఏమంటారు? దాన్ని వేవ్ లెంగ్త్ అంటారు. వేవ్ లెంగ్త్ అంటే వేవ్ యొక్క ఒక విధంగా దాన్ని లెంగ్త్, హైట్ అనుకోవచ్చు. హైట్ అంటే మళ్ళీ యాంప్లిట్యూడ్ అవుతుంది, పొడవు అనుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు డైఫ్రాక్షన్ కండిషన్ ఏంటంటే డైఫ్రాక్షన్ జరిగేటప్పుడు లైట్ ట్రావెల్ చేస్తున్న స్లిట్ యొక్క విడ్త్ అనేది ఎంత ఉండాలి? ఆ ట్రావెల్ చేస్తున్న లైట్ యొక్క వేవ్ లెంగ్త్ కంటే తక్కువ ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చెప్పండి ఇక్కడ పాయింట్ ఏంటమ్మా? డైఫ్రాక్షన్ జరగాలి అంటే, ఓకేనా, స్లిట్ విడ్త్ ఎంత ఉండాలి చెప్పండి? వేవ్ లెంగ్త్ కన్నా తక్కువ. ఆ స్లిట్ గుండా ట్రావెల్ చేస్తున్న లైట్ యొక్క వేవ్ లెంగ్త్ కంటే తక్కువగా ఉండాలి ఆ స్లిట్ యొక్క విడ్త్. అప్పుడు మాత్రమే లైట్ ఏమవుతుంది? డైఫ్రాక్షన్ అవుతుంది. ఒకసారి అసిస్టెంట్ నీ దగ్గరికి వస్తానమ్మా ఒక విషయం. అప్పుడు మాత్రమే డైఫ్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది అదే కదమ్మా. ఇప్పుడు ఏంటి, ఈ రాళ్ళు కనుక బాగా ఎడగడంగా ఉన్నాయి అనుకోండి, మధ్యలో ఉన్న స్లిట్ వెడల్పు ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది కదా. ఆ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? లైట్ మీరే చెప్పారు, ఈ సైడ్ కి ఇప్పుడు ఎల్లో యారోస్ ఉన్నాయి కదా, ఎల్లో యారోస్ మార్గంలో లైట్ వాటర్ వెళ్ళదు. వాటర్ ఎలా వెళ్తుంది? స్ట్రైట్ గా వెళ్ళిపోద్ది అంతే. అంటే బెండింగ్ అనేది, అంటే డైఫ్రాక్షన్ అనేది ఉండదు. ఓకేనా? కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్. డైఫ్రాక్షన్ జరగాలి అంటే కండిషన్ ఏంటంటే, లైట్ డైఫ్రాక్ట్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే, లైట్ ట్రావెల్ చేస్తున్న స్లిట్ యొక్క విడ్త్, ఆ చీలిక యొక్క వెడల్పు ఎంతకంటే తక్కువ ఉండాలి అంటే,
ఆ ట్రావెల్ చేసే ఆ లైట్ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ కంటే తక్కువ ఉండాలి. అంటే వేవ్ లెంగ్త్ సింబల్ ఏంటి? లాండా కదా. స్లిట్ యొక్క వెడల్పుకి సింబల్ ఏంటి? డి కదా. అంటే ఎలా ఉండాలి? డి అనేది దేనికంటే తక్కువ ఉండాలి? లాంబ్డా కన్నా తక్కువ ఉండాలి. కాబట్టి అలాంటి సందర్భంలో మాత్రమే డైఫ్రాక్షన్ జరుగుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ వేవ్ లెంగ్త్ అంటే ఆ స్లిట్ యొక్క వెడల్పు చాలా ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు లైట్ ఏమవుతుంది? బెండ్ అవ్వకుండా స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తుంది. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, ఈజీగా అర్థం చేసుకోండి. డైఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైటే కదా, ఆ పాయింట్ తెలుసు కదా. వంగి ప్రయాణిస్తున్న దాన్ని ఏమంటారు? వివర్తనం అంటారు కదా. మీకు ఒక రైల్వే గేట్ ఉంది అనుకోండి. రైల్వే గేట్ అంటే తెలుసు కదా, మనం సేఫ్టీ కోసం ఒక పోల్ ఒకటి అడ్డంగా పెడతారు హారిజంటల్ గా. పెట్టినప్పుడు మనం ఇప్పుడు లైట్ యొక్క వేవ్ లెంగ్త్, లైట్ అంటే ఇప్పుడు ఎవరు? ఆ రైల్వే గేట్ నుంచి ట్రావెల్ చేసేది ఎవరు? మనమే కదా. అంటే ఇప్పుడు లైట్ అంటే ఎవరు? మనమే కదా. ఓకేనా. మనం ఆ రైల్వే గేట్ నుంచి వెళ్తున్నాం. చాలా సందర్భాల్లో ఏమవుతుందో తెలుసు, మనం రూల్స్ పాటించాం. వాడు రైల్వే గేట్ వేసేస్తాడు, అంటే ఆ పోల్ క్లోజ్ చేస్తాడు, కానీ ఇంకా ట్రైన్ రావట్లేదు కదా అని చెప్పి మనం ఏం చేస్తాం జనరల్ గా చెప్పండి? బండి వంచి వెళ్ళిపోతాం సార్. బెండ్ అయ్యి, అంటే లైట్ ఎలాగైతే స్లిట్ గుండా వెళ్ళేటప్పుడు బెండ్ అవుతుందో, మనం కూడా ఆ స్లిట్, ఇప్పుడు స్లిట్ ఎవరు చెప్పండి? రైల్వే గేట్ సార్. రైల్వే గేట్ ఉంది కదా, దాని ఎత్తే కదా స్లిట్ వెడల్పు అంటే. అది ఎంత ఎత్తులో ఉంది? ఇప్పుడు లైట్ యొక్క వేవ్ లెంగ్త్ అంటే ఏది? మన హైట్. ఓకేనా. ఇప్పుడు మీరు చూడండి, మనం ఎప్పుడు బెండ్ అయ్యి ట్రావెల్ చేస్తాం? మనం బెండ్ అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకు బెండ్ అవ్వాలి? ఆ రైల్వే గేటు పోలు ఎంత ఎత్తులో పెడతారు? మన ఎత్తు కంటే తక్కువ ఎత్తులో ఉంటుంది, అంతే కదా. కాబట్టి ఆ రైల్వే గేట్ గుండా మనం వెళ్ళాలి అంటే, అండ్ అదర్ సైడ్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం బెండ్ అయ్యి ట్రావెల్ చేయాలి కదా. బెండ్ అయితే కానీ అదర్ సైడ్కి వెళ్ళలేము, అంతే కదా. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే గేట్ ఎవడో తెలివి తక్కువ ఏదో ఏం చేశారంటే, ఆ పోల్ని చాలా ఎత్తుగా కట్టాడు. ఎంత ఎత్తుగా కట్టాడంటే మన హైట్ కంటే ఎక్కువ ఎత్తులో, ఒక 10 అడుగుల ఎత్తులో ఆ పోల్ పెట్టాడండి. ఏమవుతుంది చెప్పండి? మనం బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని? మన ఎత్తు 6 అడుగులు లేదా 5 అడుగులు. ఆ పోల్ ఎంత ఎత్తులో ఉంది? ఆ స్లిట్ అనుకున్నాం కదండి. ఆ స్లిట్ యొక్క ఎత్తు ఎంత ఉంది? వెడల్పు ఎంత ఉంది? 10 అడుగులు ఉంది. అలాంటప్పుడు మనం బెండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? రాజాలాగా వెళ్ళిపోతాం కదా, కింద నుంచి వెళ్ళిపోతాం. కాబట్టి చూడండి, మనం ఎప్పుడు బెండ్ అవుతున్నాం చెప్పండి? మన హైట్ కన్నా తక్కువగా ఉన్నాం. అంటే ఆ రైల్వే గేట్ యొక్క ఎత్తు మన ఎత్తు కంటే తక్కువ ఉన్నప్పుడే కదా. ఇది ఆ లైట్ యొక్క భాషలో చెప్పాలి అంటే, స్లిట్ యొక్క వెడల్పు లైట్ యొక్క వేవ్ లెంగ్త్ కంటే తక్కువ ఉన్నప్పుడే కదా లైట్ ఏమవుతుంది? బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. ఓకేనా. కాబట్టి అర్థమైంది కదా మా కాన్సెప్ట్. సో ఇన్ ఆర్డర్ టు అబ్జర్వ్ డైఫ్రాక్షన్, కండిషన్ ఏంటి? కండిషన్ ఏంటంటే విడ్త్ ఆఫ్ ద స్లిట్ షుడ్ బి స్మాలర్ దెన్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం కంటే చీలిక వెడల్పు ఎలా ఉండాలంటే తక్కువ ఉండాలి, లేకపోతే దాంతో కంపేర్ చేసేలా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఏం జరుగుతుంది? డైఫ్రాక్షన్ జరుగుతుంది, లేకపోతే డైఫ్రాక్షన్ జరగదు. ఓకేనా. యశస్వి చెప్పమ్మా, నీ డౌట్ ఏదో అడుగుతున్నావు. అదే ఇందాక సౌజన్య నాకు డౌట్స్ ఉన్నాయని మెసేజ్ చేసింది సార్. ఏంటమ్మా? డౌట్ ఉంటే చెప్పండి అమ్మా, చెప్తాను, చెప్పండి. సౌజన్య సార్, అది మరి మామూలుగా 2 మీడియమ్స్ ఉంటాయి సార్, అందులో కూడా లైట్ అనేది డైఫ్రాక్ట్ అవుతుంది అంటారు కదా సార్. ఎందులో అమ్మా? 2 మీడియమ్స్ తీసుకున్నాం సార్, ఒకటి ఎయిర్ ఒకటి వాటర్ తీసుకున్నాం సార్. అవును. అందులో కనుక లైట్ ట్రావెల్ చేస్తే అందులో కూడా డైఫ్రాక్ట్ అవుతుంది అంటారు కదా సార్. అంటారు. బెండ్స్ అవుతుంది కదా సార్. మరి అక్కడ ఎలాంటి? నువ్వు చెప్పేది ఏంటి? లైట్ అనేది ఎయిర్ నుంచి గ్లాస్ కి ఎంటర్ అయినప్పుడు అప్పుడు బెండ్ అవుతుంది కదా సార్, అదే అడుగుతున్నావు నువ్వు, అదేనా? అది డైఫ్రాక్షన్ కాదు నాన్న, రిఫ్రాక్షన్. అది వక్రీభవనం. ఓకేనా. ఇప్పుడు డైఫ్రాక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, నువ్వు అబ్జర్వ్ చేయండి, లైట్ వెళ్ళే మార్గంలో ఎవరన్నా ఒక ఆబ్జెక్ట్, ఒక ఆబ్స్టకల్ ఉంటే అప్పుడు డైఫ్రాక్షన్ జరుగుతుంది. ఓకేనా. అంటే ఏదైనా ఒక మెటీరియల్ ఆబ్జెక్ట్ అడ్డం రావాలి. కానీ రిఫ్రాక్షన్ అంటే మధ్యలో, ఇప్పుడు రిఫ్రాక్షన్, ఇప్పుడు లైట్ ఎయిర్ నుంచి గ్లాస్కి వెళ్తున్నప్పుడు బెండ్ అవుతుంది, యాంగిల్ ఆఫ్ ఏమవుతుంది? లైట్ గా డీవియేట్ అవుతుంది, వెళ్ళాల్సిన పాత్రలో కాకుండా వేరే పాత్రలో బెండ్ అయ్యి వెళ్తుంది. దానికి కారణం ఏంటి? మీడియం చేంజ్ అవుతుంది కాబట్టి బెండ్ అవుతుంది అది, అంతే తప్ప ఎవరో అడ్డం వచ్చి కాదు. ఓకేనా. కాబట్టి నువ్వు చెప్పే రిఫ్రాక్షన్ వేరు, నేను చెప్తున్న డైఫ్రాక్షన్ వేరమ్మా. డైఫ్రాక్షన్ జరిగేదానికి కారణం ఇందాక స్పష్టంగా చెప్పాను. మనం ఒక వేవ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ
ఆ వేవ్ వెళ్ళే మార్గంలో ఎవరన్నా ఒక అడ్డంకి వచ్చినప్పుడు, ఒక ఆబ్జెక్ట్ ఏదైనా అడ్డం తగిలినప్పుడు ఆ వేవ్ ఏం చేస్తుంది, ఆ అడ్డం వచ్చిన వస్తువు యొక్క ఎడ్జెస్ దగ్గర బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. అలా బెండ్ అయి ట్రావెల్ చేయడాన్ని ఏమంటాం మనం, డైఫ్రాక్షన్ అంటాం. లేకపోతే ఇంకోలా ఎలా చెప్పచ్చు, ఇందాక నేను చెప్పాను కదా, ఒక స్లిట్ గుండా వెళ్తున్నప్పుడు, ఒక వే గుండా వెళ్తున్నప్పుడు, హోల్ గుండా వెళ్తున్నప్పుడు ఆ హోల్ యొక్క వెడల్పు కనుక వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ కంటే తక్కువ ఉంటే లైట్ ఏం చేస్తుంది, అదర్ సైడ్కి వెళ్ళినప్పుడు స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో దాన్ని మనం డైఫ్రాక్షన్ అంటాం. ఓకేనా, క్లారిటీ వచ్చిందమ్మా? ఓకే సార్. ఇప్పుడు చూడండి, మనం లెసన్ ఏంటండి, ఇప్పుడు వేటి యొక్క డైఫ్రాక్షన్ గురించి మనం నేర్చుకోవాలి. టాపిక్ ఏంటి, ఎక్స్రే డైఫ్రాక్షన్. ఓకేనా. మీకు ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ చూపించాను చూడండి. ఒక 5 minutes కంక్లూడ్ చేస్తానమ్మా, జస్ట్ ఇది చెప్పేసి ఆపేస్తాను చూడండి. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో మీకు ఇలా రైట్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఎనర్జీ పెరుగుతుందా తగ్గుతుందా చెప్పండి ఎవరన్నా? తగ్గుతుంది సార్. తగ్గుతుందా అంటే రేడియో వేవ్స్ కంటే అల్ట్రావైలెట్ రేస్ ఎనర్జీ తక్కువ అమ్మా? నేను ఆ నెంబర్స్ చూసి చెప్పాను సార్. ఏం అడిగారు సార్ మీరు? అంటే ఇప్పుడు ఈ స్పెక్ట్రమ్ కనిపిస్తుంది కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఓకేనా, ఈ స్పెక్ట్రమ్ లో రైట్ సైడ్కి వెళ్తుంటే మనం ఎనర్జీ పెరుగుతుందా లేదా తగ్గుతుందా? ఎనర్జీ పెరుగుతుంది సార్. అంతే కదా. ఇప్పుడు రేడియో వేవ్స్ కంటే, రేడియో వేవ్స్ ఎందులో వాడతారు, కమ్యూనికేషన్ లో వాడతారు కదా. టీవీ, మనకి మొబైల్ కమ్యూనికేషన్ అంతా రేడియో వేవ్స్ లో జరుగుతుంది కదా. మైక్రోవేవ్స్ అంటే మీకు తెలుసు, దాన్ని కూడా లైట్ గా కమ్యూనికేషన్ వాడచ్చు, కానీ మెయిన్ గా మన కుకింగ్ పర్పస్ మైక్రోవేవ్ ఓవెన్స్ ఉంటాయి కదా, వాటికి వాడతారు. ఓకేనా, రేడియో వేవ్స్ కంటే మైక్రోవేవ్స్ ఎనర్జీ ఎక్కువ, మైక్రోవేవ్స్ కంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఎనర్జీ ఎక్కువ, ఇన్ఫ్రారెడ్ కంటే విజిబుల్ ఎక్కువ, విజిబుల్ కంటే ఏది ఎక్కువ, అల్ట్రావైలెట్ రేస్ ఎనర్జీ ఇంకా ఎక్కువ. ఎక్స్రేస్ ఎనర్జీ అల్ట్రావైలెట్ రేస్ కంటే ఎక్కువ అండి, చాలా పవర్ఫుల్ అండి ఎక్స్రేస్, మీకు తెలుసు కదా. అందుకే మీరు ఏదన్నా యాక్సిడెంట్ జరిగి ఫ్రాక్చర్ అయినప్పుడు, ఎముక విరిగినప్పుడు ఎక్స్రే తీయమంటారు కదా. అబ్జర్వ్ చేయండి, వాడు ఎక్స్రేస్ ఎంత టైం పాటు పంపిస్తాడు మన బాడీ గుండా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఫ్రాక్షన్, నేనేంటి 500 ఇచ్చాను, కొంచెం ఎక్కువసేపు ఎక్స్రే పంపంటే ఆడి సమయం పంపుతాడు ఎక్స్రేస్. కాకపోతే నష్టపోయేది ఎవరంటే నువ్వే. ఎందుకని, ఎక్స్రేస్ చాలా పవర్ఫుల్ రేస్ అండి, చాలా ఎనర్జెటిక్ రేస్ అండి. అవి కనుక మన బాడీ గుండా ఎక్కువ టైం పాటు వెళ్తే లోపల, మన బాడీ లోపల ఉన్న సెల్స్ కానీ ఆ డిఎన్ఏ ఉంటుంది, జెనెటిక్ మెటీరియల్, దానికి డ్యామేజ్ కలిగిస్తాయండి. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు లేడీస్కి, ప్రెగ్నెన్సీ టైంలో ఎవరో ఎక్స్రే తీరండి, తీయకూడదు కూడా. ఏం తీస్తారు, అల్ట్రాసౌండ్ స్కాన్ తీస్తారు. అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే సౌండ్ కదా, సౌండ్ అంటే ఎనర్జీ తక్కువ కాబట్టి డేంజర్ లేదు. వేరే ఎక్స్రేస్ కనుక పంపిస్తే ఫీటస్ కి డ్యామేజ్ జరుగుతుంది, అందువల్ల ఎక్స్రేస్ ఎప్పుడు తీరు ప్రెగ్నెన్సీ టైంలో. ఓకేనా, ఎక్స్రేస్ కంటే పవర్ఫుల్ రేస్ ఉన్నాయండి, గామా రేస్ అంటారు. మనం రేడియో యాక్టివిటీలో నేర్చుకున్నాం కదా, ఆల్ఫా బీటా గామా అని. గామా రేస్ చాలా పవర్ఫుల్. అఫ్కోర్స్ గామా రేస్ కంటే పవర్ఫుల్ లైట్ కూడా ఉంది, కాస్మిక్ రేస్ అంటారు. అఫ్కోర్స్ అది 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 వేరే కాన్సెప్ట్ అది. ఓకేనా, కాబట్టి మీకు విషయం అర్థమవుతుందా లేదా, ఇక్కడ ఎక్స్రేస్ అనేవి హైలీ ఎనర్జెటిక్ రేస్. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మీరు ఒక వేవ్ యొక్క ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు వేవ్ లెంగ్త్ ఎలా ఉంటుంది చెప్పండి? రిలేషన్ ఏంటి, ఎనర్జీకి వేవ్ లెంగ్త్ కి రిలేషన్ చెప్పండి, ప్లాంక్స్ లా ప్రకారం. E ఈజ్ ఈక్వల్ టు 0. ప్లాంక్స్ లా ఏం చెప్తుంది, E ఈజ్ ఈక్వల్ టు h mu కదా. E ఈజ్ ఈక్వల్ టు, మొన్నే కదా మ్యాట్రిక్స్ డెరివేషన్ చేసాం మనం. E ఈజ్ ఈక్వల్ టు h mu రాసి మ్యూ బదులు ఎంత రాసాం, మ్యూ బదులు ఎంత రాసామమ్మా, C బై లాండా రాసాం కదా. అది E ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, hc బై లాండా కదా. కాబట్టి ఏ లైట్ కి అయితే ఎనర్జీ ఎక్కువ ఉంటుందో, వెరీ గుడ్, యూనివర్సల్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు భవానీ చెప్పినట్టుగా, అంటే ఏ లైట్ కి అయితే ఎనర్జీ ఎక్కువ ఉంటుందో ఆ లైట్ కి వేవ్ లెంగ్త్ తక్కువ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మన విజిబుల్ లైట్ వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందో చెప్పండి ఎవరన్నా, ఎన్ని యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది? విజిబుల్ లైట్ అంటే అదే విబ్జార్, మనం చూసేది కదా, వైలెట్ నుంచి రెడ్ వరకు. సుమారుగా చెప్పండి అమ్మా, యాంగ్స్ట్రామ్స్ లో చెప్తే ఎంత ఉంటుంది? 3800 యాంగ్స్ట్రామ్స్ నుంచి 7600, అంటే వేలలో ఉంటుంది. ఓకేనా, 3000, ఇంచుమించు 4000 యాంగ్స్ట్రామ్స్ అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు అల్ట్రావైలెట్ రేస్ ఇంకా ఎనర్జీ ఎక్కువ కదా, వాటి వేవ్ లెంగ్త్ ఏమవుతుంది, తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్రేస్ వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందో ఎవరైనా గెస్ చేయండి, యాంగ్స్ట్రామ్స్ లో చెప్పండి. చెప్పండి అమ్మా. నేనేం చెప్పాను, విజిబుల్ లైట్ కంటే ఎక్స్రేస్ యొక్క ఎనర్జీ ఎక్కువ, ఆ విషయం తెలుస్తుంది కదా. ఇందాక ఏమనుకున్నాం మనం, ఎనర్జీ ఎక్కువ ఉంటే కనుక వేవ్ లెంగ్త్ ఏముంటుందని చెప్పాను, తక్కువగా ఉంటుంది. కాబట్టి విజిబుల్ లైట్ కంటే ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ చాలా చాలా తక్కువ ఉంటుంది.
నేను అడిగేది ఏంటి ఇప్పుడు విజిబుల్ లైట్ వేవ్ లెంగ్త్ ఎంత అని చెప్పాను, ఇంచుమించు 4000 యాంగ్స్ట్రామ్స్ అనుకోండి. ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత ఉండొచ్చు వాల్యూ? 0 పాయింట్స్ లో ఉంటుందేమో సార్. 0 పాయింట్స్ లో కాకపోయినామా, 0 పాయింట్స్ లో ఉన్న ఎక్స్రేస్ కూడా ఉన్నాయి. ఇంచుమించు ఎంత ఉంటుంది అంటే 1 యాంగ్స్ట్రామ్ 2 యాంగ్స్ట్రామ్స్ అలా ఉంటుంది. ఓకేనా? ఇంచుమించు ఎంత అనుకోవచ్చు, ఒక 1 యాంగ్స్ట్రామ్ అనుకోండి. అంటే ఎంత తేడా ఉందో చూడండి. విజిబుల్ లైట్ వేవ్ లెంగ్త్ ఏమో 4000 యాంగ్స్ట్రామ్స్ అయితే ఎక్స్రేస్ వేవ్ లెంగ్త్ జస్ట్ ఒక 1 యాంగ్స్ట్రామ్ ఉంటుంది. అంటే ఎక్స్రేస్ అనేవి తక్కువ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్. ఓకేనా? అంటే ఎలక్ట్రాన్ వేవ్ లెంత్ సార్? ఎలక్ట్రాన్ వేవ్ లెంగ్త్ కాదు, మ్యాటర్ వేవ్స్ అని చెప్పాను, గుర్తుందా మీకు? అవును సార్. మ్యాటర్ వేవ్స్ యొక్క మీకు క్విజ్ లో క్వశ్చన్ కూడా పెట్టాను, మీరు గుర్తుందో లేదో. మ్యాటర్ వేవ్స్ యొక్క వేవ్ లెంగ్త్ ఎలక్ట్రాన్స్ తో కట్టినప్పుడు ఇంచుమించు ఎంత ఉంటుంది, 1 యాంగ్స్ట్రామ్ నుంచి 5 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది అని చెప్పాను చూసారా. అలాంటి వేవ్ లెంగ్త్ ఎక్స్రేస్ కూడా ఉంటుంది. ఓకేనా? అంటే మ్యాటర్ వేవ్స్ యొక్క వేవ్ లెంగ్త్ ఈ ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ ఇంచుమించు ఎలా ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే ఎక్స్రే డైఫ్రాక్షన్ కదా మన చాప్టర్ పేరు. చూడండి, ఇప్పుడు ఈ పరికరాన్ని గుర్తుపెట్టారమ్మా మీరు? ఇదేంటిది? గ్రేటింగ్ ప్లేట్. మీరు ఆల్రెడీ ప్రాక్టికల్ చేశారు, దీన్ని మీరు పట్టుకుని ప్రాక్టికల్ కూడా చేశారు. దీని మీద చూడండి 600 లైన్స్ పర్ మిల్లీమీటర్ అని రాస్తుంది, అవునా కదా? సెంటీమీటర్కి ఎన్ని గీతలు ఉంటాయి? మిల్లీమీటర్కి 600 అంటే సెంటీమీటర్కి 6000 గీతలు ఉంటాయి, అంతే కదా? అంటే ఒక సెంటీమీటర్ గ్యాప్ లో ఇదేంటిది, ఒక గ్లాస్ ప్లేట్ కాదు, మీకు ఐడియా ఉంది కదా గ్రేటింగ్ అంటే. దీని మీద ఏమంటాయి, లైన్స్ ఉంటాయి. పక్కన ఒక డయాగ్రామ్ పెట్టాను చూడండి. మీరు డైఫ్రాక్షన్ గ్రేటింగ్ ని మైక్రోస్కోప్ లో చూస్తే ఇలా కనిపిస్తుంది. ఎలాగా? ఇలా నిలువుగా గీతలు ఉంటాయి, దాని మీద చాలా దగ్గరగా ఉంటాయి ఈ గీతలన్నీ కూడా. ఇప్పుడు ఈ గీతలు గీసినప్పుడు 2 గీతల మధ్యలో ఉన్న ఏరియా ఎలా పనిచేస్తుంది చెప్పండి? స్లిట్ కింద స్లిట్ పనిచేస్తుంది కదా. ఇప్పుడు నేను ఇందాక కండిషన్ చెప్పాను, డైఫ్రాక్షన్ జరగాలి అంటే కండిషన్ ఏంటి? స్లిట్ యొక్క వెడల్పు దేనికంటే తక్కువ ఉండాలి, లేదా దేనితో పోల్చుకునేలా ఉండాలి? ఓకేనా? మనం విజిబుల్ లైట్ తోనే కదా మీరు ప్రాక్టికల్ చేసింది. ప్రాబబ్లీ దేనితో చేస్తుంటారంటే మీరు డైఫ్రాక్షన్ గ్రేటింగ్ ప్రాక్టికల్ సోడియం ల్యాంప్ తో చేస్తుంటారు. సోడియం ల్యాంప్ లో D1 D2 లైన్స్ ఉంటాయి, ఐడియా ఉంది కదా, ఎల్లో కలర్ లైన్స్. ఓకేనా? ఆ ఎల్లో కలర్ లైన్స్ D1 D2 లైన్స్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందో తెలుసా? 5890 5890 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇలాంటి సోడియం ల్యాంప్ లో నుంచి వచ్చిన లైట్ ని ఈ గ్రేటింగ్ గుండా పంపించినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, తెలుసుగా మీకు? డైఫ్రాక్షన్ జరిగి ఆ డైఫ్రాక్షన్ మీరు ఎందులో అబ్జర్వ్ చేస్తారు? స్పెక్ట్రోమీటర్ లో అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు గమనించండి, మీరు ఒక సెంటీమీటర్ గ్యాప్ లో ఎన్ని లైన్స్ గీసినట్టు చెప్పండి? 6000 సార్. మామూలుగా అవి ఎంత దగ్గరగా ఉండే మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఒక స్కేల్ ఉంటుంది కదా మీ దగ్గర, మామూలు మెజర్మెంట్ తీసుకునే స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్లో సెంటీమీటర్ లో ఎన్ని గీతలు ఉంటాయి? 10 సార్. అంతే కదా, ఒక్కో గీత 1 మిల్లీమీటర్ కదా. అంటే 2 గీతల మధ్య దూరం ఎంత? 1 మిల్లీమీటర్. ఓకేనా? కానీ ఇందులో 1 సెంటీమీటర్ లో ఎన్ని గీతలు ఉంటాయి అని చెప్తున్నాను నేను? 1 సెంటీమీటర్ గ్యాప్ లో 6000 ఉంటాయని చెప్పారు సార్. అంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, స్కేల్ మీద గీతలే దగ్గరగా ఉంటాయి. అలాంటిది సెంటీమీటర్ కి 6000 గీతలు అంటే ఆ గీతలు ఎలా ఉంటాయి? చాలా దగ్గరగా ఉంటాయి. దే ఆర్ వెరీ క్లోజ్లీ స్పేస్డ్. ఎందుకు సార్ అంత దగ్గరగా గీతలు గీయాలి అంటే కండిషన్ అదే. ఇప్పుడు మనం ఈ అంత దగ్గరగా గీతలు గీయబట్టే ఆ మధ్యలో ఉన్న స్లిట్ యొక్క వెడల్పు ఏముంటది? అంత తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉండాలి? అది ఏ రేంజ్ లో ఉండాలి? ఇంచుమించు దాని గుండా ట్రావెల్ చేసే, అంటే ఆ గ్రేటింగ్ గుండా ట్రావెల్ చేసే లైట్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందో ఈ గీతల మధ్య ఉన్న స్పేసింగ్ కూడా అంత ఉండాలి. అంత ఉన్నప్పుడే మనకి ఏమొస్తుంది? డైఫ్రాక్షన్ వస్తుంది. అంతే కదా. ఓకే, ఇప్పుడు మనకి విజిబుల్ లైట్ తో ప్రాబ్లం లేదండి. విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ ఎక్కువ తక్కువ? ఎక్కువ తక్కువ అని అడగడం అన్యాయమే. ఎందుకని రిలేటివిటీ మీరే కదా సార్ చెప్పింది, మళ్ళీ ఎక్కువ తక్కువ అంటారేంటి? దేంతో కొంత పోల్చి చెప్పాలి కదా సార్ అని మీరు అడగాలి ఏమిటి నన్ను. నా ఉద్దేశం ఎక్స్రేస్ తో పోల్చినప్పుడు విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ ఎక్కువే కదా. ఓకేనా? కాబట్టి మనం ఈ గీతలు దగ్గరగా గీసాం కాబట్టి సెంటీమీటర్కి 6000 గీతలు గీస్తే సరిపోయింది. అప్పుడు ఆ గీతల మధ్య ఉన్న ఖాళీ వల్ల ఆ గీతల మధ్య ఉన్న స్పేసింగ్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందంటే సింపుల్, లైట్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందో ఆ గీతల మధ్య ఉన్న ఖాళీ కూడా అంతే కదమ్మా. ఆ గీతల మధ్య ఉన్న ఖాళీ కూడా అంతే ఉంటుంది. అంటే స్లిట్ యొక్క విడ్త్ ఎంత ఉంటుంది చెప్పండి? స్లిట్ యొక్క విడ్త్ ఎంత ఉంటుంది ఈ గ్రేటింగ్ లో? లైట్ వేవ్ లెంత్ పోల్చేలా ఉంటుంది, అంతే కదా. కానీ ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇదే గ్రేటింగ్ తీసుకొని
ఎక్స్రేస్ ని దీని గుండా పంపించారు అనుకో, గ్రేట్ డైఫ్రాక్షన్ వస్తుందా రాదా చెప్పండి. మీకు ల్యాబ్ లో ఆ సోడియం ల్యాంప్ తీసేసి నేను ఎక్స్రేస్ వచ్చే సోర్స్ ఒకటి పెట్టాను. ఆ ఎక్స్రేస్ కూడా లైటే కదా, దాంతో అవి కూడా వేవ్సే కదా, అవి కూడా డైఫ్రాక్ట్ అవుతాయి. కాకపోతే అలాంటి ఎక్స్రేస్ ని ఈ గ్రేటింగ్ గుండా పంపిస్తే డైఫ్రాక్షన్ జరుగుతా జరగదా? సాయికి చెప్పమ్మా. ఎందుకు జరగదు? ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ తక్కువ అయితే నష్టం ఏంటి? డైఫ్రాక్షన్ ఎందుకు జరగదు? వీటిలో స్ప్లిట్ ఉన్నాయి కదా సార్, గీతల మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది సార్ వాటిలో వేవ్ లెంగ్త్ పోలిస్తే. వెరీ గుడ్ షార్ప్. అంటే మనం అనుకున్నట్టుగా మనం ఏవైతే బాగా దగ్గరగా ఉన్నాయి అంటున్నామో ఆ వెడల్పు ఉంది చూసారు, ఆ స్లిట్ యొక్క వెడల్పు దేనికంటే ఎక్కువైపోద్ది అప్పుడు అది ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ కంటే ఎక్కువ ఉంటుంది కదా. అంటే మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ సరదాగా ఒకటి అనుకుందాం. అంటే మామూలుగా మనుషుల యొక్క ఎత్తు జనరల్ గా 6 అడుగులు ఉంటుంది కదా, 6 అడుగులు 5 అడుగులు ఉంది. రైల్వే గేట్ ఎత్తు ఎంత ఉంటుంది చెప్పండి సుమారుగా? 4 feet. 4 feet కూడా ఉండదు అన్న, ఒక 3 feet అనుకోండి. 3 feet అంటే అప్పుడు మనం డైఫ్రాక్ట్ అవుతున్నామా లేదా? ఎందుకు డైఫ్రాక్ట్ అవుతున్నాం? సింపుల్ చెప్పింది అదే. రైల్వే గేట్ యొక్క ఎత్తు దేనికంటే తక్కువ ఉంది? మన హైట్ కంటే తక్కువ. నేను ఇప్పుడు ఎక్స్రేస్ దేంతో పోలిస్తానంటే, ఇప్పుడు విజిబుల్ లైట్ అంటే మనలాంటి మనుషులు, ఓకేనా. ఎక్స్రేస్ అంటే ఎవరంటే మరుగుజ్జు మనుషులు ఉంటారు అక్కడక్కడ, చూసారా మీరు? చాలా హైట్ తక్కువ ఉంటారు, అంటే ఆల్మోస్ట్ 2.5 అడుగులు 3 అడుగులు ఉన్న మనుషులు కూడా ఉంటారు, ఓకేనా. ఇప్పుడు అలాంటి ఒక మరుగుజ్జు మనిషి ఆ రైల్వే గేట్ గుండా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఈజీగా వెళ్ళిపోతాడు సార్. ఎందుకు వెళ్ళిపోతారు? రైల్వే గేట్ హైట్ తనకంటే ఎక్కువగా ఉంది కదా సార్. అంతే. అంటే ఇప్పుడు అర్థమైందా మీకు? విజిబుల్ లైట్ అంటే మనలాగా 5-6 అడుగులు ఉండే మనుషులు లాంటి వాళ్ళు, ఆ ఎక్స్రేస్ అనేవి ఎలాంటివి? ఆ మరుగుజ్జు మనుషులు లాంటి వాళ్ళు. ఇప్పుడు ఎక్స్రేస్ ని ఇలాంటి డైఫ్రాక్షన్ గేటింగ్ గుండా పంపిస్తే డైఫ్రాక్షన్ ఎందుకు రాదంటే సింపుల్. ఎక్స్రేస్ అనేవి చాలా చాలా ఎనర్జెటిక్ రేస్ కాబట్టి వాటి వేవ్ లెంగ్త్ చాలా 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 తక్కువ. కాబట్టి ఏమవుతుంది? వేవ్ లెంగ్త్ తక్కువ. ఇప్పుడు మరుగుజ్జు వ్యక్తి ఎలాగైతే ఆ రైల్వే గేట్ కింద నుంచి బెండ్ అవ్వకుండా వెళ్ళిపోతాడో, ఈ ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ తక్కువ కాబట్టి అవి ఈ గ్రేటింగ్ గుండా వెళ్ళేటప్పుడు ఏమవుతాయి? మధ్యలోంచి వెళ్ళిపోతాయి తప్ప అవి బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఆ స్పేసింగ్ చూసారా, ఆ లైన్స్ మధ్య ఉన్న స్పేసింగ్ దేనికంటే ఎక్కువ ఉంటుంది చెప్పండి? దేనికంటే ఎక్కువ ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలి? మీరు సొల్యూషన్ చెప్పండి అమ్మా యశస్శ్రీ, ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి. ఇప్పుడు సెంటీమీటర్కి ఎన్ని గీతలు గీసాం? 6000 సార్. ఇప్పుడు ఏం చేయాలి? గీతలు పెంచాలా తగ్గించాలా? ఆ విడ్త్ తగ్గించాలి. అంతే కదా, గీతలు పెంచాలి. ఎందుకని? లైన్స్ మధ్య ఉన్న గ్యాప్ తగ్గిస్తేనే కదా. ఎంతకు తగ్గించాలి లైన్స్ మధ్య ఉన్న గ్యాప్? ఎక్స్రేస్ వేవ్ లెంత్ కంటే తగ్గించాలి సార్, లేకపోతే దాంతో పోల్చే విధంగానే ఉండాలి సార్. అనుకోల్చేలా ఉండాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సెంటీమీటర్కి 6000 గీతలు కాదు, సెంటీమీటర్కి 6 కోట్ల గీతలు గీయాలి. ఒక సెంటీమీటర్ గ్యాప్ లో 6 కోట్ల గీతలు. క్రోర్స్. ఒక సెంటీమీటర్ గ్యాప్ లో 6000 గీతలు కాదు, 6 కోట్ల గీతలు కనుక నువ్వు గీయగలిగితే, లేకపోతే ఇండస్ట్రియల్ గా నువ్వు కనుక తయారు చేయగలిగితే, అలాంటి గ్రేటింగ్ గుండా ఎక్స్రేస్ ని పంపిస్తే అప్పుడు ఎక్స్రేస్ ఏమవుతాయి? డైఫ్రాక్ట్ అవుతాయి. అంటే ఇది చెప్పడానికి ఎలా ఉందంటే, నేను సామెత అన్నాను, ఏనుగుని ఫ్రిడ్జ్ లో ఎలా పెట్టాలంటే 3 స్టెప్స్ అంట. 3 స్టెప్స్ లో ఏనుగుని ఫ్రిడ్జ్ లో ఎలా పెట్టాలంటే, ఫ్రిడ్జ్ డోర్ తీయాలి ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటి? ఏనుగుని అందులో పెట్టాలి. 3వ స్టెప్ ఏంటి? తలుపేసేయాలి. ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది 3 స్టెప్లో. జరుగుద్దా? జరగదు కదా. ఇప్పుడు నేను చెప్పింది కూడా అలాంటిదే. ఎక్స్రేస్ ని డైఫ్రాక్ట్ చేయించాలి అంటే ఆ స్లిట్ యొక్క వెడల్పు ఎక్స్రేస్ కంటే తక్కువ ఉండాలి. కాబట్టి సెంటీమీటర్కి 6 కోట్ల గీతలు కనుక నువ్వు గీయగలిగితే అప్పుడు ఆ స్లిట్ విడ్త్ ఎంతకు సమానం అవుద్ది? సమానం అవుతుంది. కాబట్టి సింపుల్. మీరు ఒకళ్ళు ఏం చేయాలంటే, సైంటిస్ట్ అయిపోయి ఒక గ్రేటింగ్ తీసుకొని, ఒక గ్లాస్ ప్లేట్ తీసుకొని, దానిలో ఏం చేయాలి? ఒక సెంటీమీటర్ గ్యాప్ లో ఎన్ని గీతలు గీయాలి? 6 కోట్ల గీతలు గీస్తే అప్పుడు అవి ఎంత దగ్గరగా ఉంటాయి అంటే, అప్పుడు ఫామ్ అయిన స్లిట్ యొక్క విడ్త్ ఎక్స్రేస్ వేవ్ లెంత్ కంటే తక్కువ ఉండి, అప్పుడు ఎక్స్రేస్ ని అలాంటి గ్రేటింగ్ గుండా పంపితే అవి డైఫ్రాక్ట్ అవుతాయి. ఇది జరిగే పని కాదండి, జరిగే పని అస్సలు కాదు. అందుకే చాలా మంది చానాళ్ళ పాటు ఏమనేసుకున్నారంటే, ఎక్స్రేస్ అనేవి వాటి వేవ్ లెంత్ చాలా తక్కువ కాబట్టి వాటిని డైఫ్రాక్ట్ చేయించడం అసాధ్యం అని అనుకున్నారు, ఇంపాసిబుల్ అనుకున్నారు. అలాంటి గ్రేటింగ్స్ ని తయారు చేయలేకపోయారు. ఇంపాసిబుల్, అంత కష్టం కదా, కుదరదు.
ఒకళ్ళు వచ్చారండి, ఒక మేధావి వచ్చారు. ఎవరు ఆయన పేరేంటి? ఫస్ట్ లో మేము పెట్టాం కదా ఫోటో, ఈయనే వచ్చారు. లవే అనే శాస్త్రవేత్త ఒక గొప్ప ఐడియా చెప్పాడు, అది రేపు పొద్దున చెప్తాను. ఆయన చెప్పిన ఐడియా ఏంటంటే, ఈ గ్రేటింగ్ మనం తయారు చేసామా, నేచర్ లో న్యాచురల్ గా ఉందా చెప్పండి? తయారు తయారు చేసి చేసి ఉంటారు. ప్రకృతిలో సహజంగా కొన్ని గ్రేటింగ్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ గ్రేటింగ్ పేరేంటి? క్రిస్టల్స్, స్ఫటికాలను తెలుసు కదా మీకు. స్ఫటికం ఎలా పనిచేస్తుందని ఆయన ప్రపోజ్ చేశాడు. స్ఫటికం అనేది ఒక గ్రేటింగ్ లా పనిచేస్తుంది. కాబట్టి మనం ఏమి గ్రేటింగ్లు తయారు చేయక్కర్లా. ఇలాంటి ఒక స్ఫటికాన్ని మనం తీసుకొని దాని మీదకి ఎక్స్రేస్ ని పంపిస్తే స్ఫటికం ఎలా పనిచేస్తుందని చెప్పాడు ఆయన. క్రిస్టల్ ఒక గ్రేటింగ్ లాగా పనిచేస్తుందంట. అలాంటి స్ఫటికం గుండా ఎక్స్రేస్ ని పంపితే ఎక్స్రేస్ ఏమవుతాయి? డైఫ్రాక్ట్ అవుతాయి. ఎందుకు డైఫ్రాక్ట్ అవుతాయి అంటే ఏం లేదు, స్ఫటికంలో ఉండేవి ఏంటి చెప్పండి? యాటమ్స్ కదా. ఇక్కడ ఒక చుక్కలు కనిపిస్తున్నాయి కదా మీకు, చుక్కలు ఏంటి? యాటమ్సే కదా. రెండు యాటమ్స్ మధ్య స్పేసింగ్ ఎంత ఉంటుంది చెప్పండి ఎవరన్నా? ఏ రేంజ్ లో ఉంటుంది? రెండు యాటమ్స్ మధ్య ప్రదేశంలో ఖాళీ ఎంత ఉంటుంది? యాంగ్స్ట్రామ్స్ లో ఉంటుంది అది. ఓకేనా? ఒక యాంగ్స్ట్రామ్ 2 యాంగ్స్ట్రామ్స్ లో ఉంటుంది. అంటే దేనికి సమానం అది? ఎక్స్రే యొక్క X-ray wavelength. అంతే కదా. అంటే మనం ఏం తయారు చేయక్కర్లా. పదార్థంలో ఉన్న స్ఫటికాలు ఉన్నాయి కదా, స్ఫటికంలో ఉన్న పరమాణువులు మధ్య ఉన్న ఖాళీ లేదా దాని మధ్య ఉన్న స్పేసింగ్ ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ ఇంచుమించు ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి ఈ క్రిస్టల్ని మనం దేని కింద వాడచ్చు? గ్రేటింగ్ లాగా వాడచ్చు. క్రిస్టల్ని కనుక ఇలాంటి క్రిస్టల్ గుండా పంపిస్తే ఎక్స్రేస్ ని ఆటోమేటిక్ ఏమవుతాయి? అవి డైఫ్రాక్ట్ అవుతాయి. కాబట్టి ఎక్స్రే డైఫ్రాక్షన్ అందుకే ఇందాక ఇంకో పేరు ఉందని చెప్పాను, ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అంటారు. ఎక్స్రేస్ ని డైఫ్రాక్ట్ చేయగలిగే మనగాడు ఒక్కడే ఉన్నాడు ప్రపంచంలో. ఎవరది? క్రిస్టల్. క్రిస్టల్. అదేంటో రేపు పొద్దున్న చూద్దాం టాపిక్. ఓకేనమ్మా? ఇక్కడ దాకా అర్థమైంది కదా టాపిక్? సార్ అర్థమైంది సార్. ఓకే 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 1 minute అమ్మా.